అబ్రహాం జీవితం చాలామందికి అంతగా అంగీకారంగా అనిపించకపోవచ్చు, లేదా అబ్రహాం జీవితం వారికి వర్తించకపోవచ్చు. కానీ ఈరోజు మనం చూడబోయేటువంటి వ్యక్తి జీవితం మనలో చాలామంది ఇది కూడా నాలాంటి జీవితం లాంటిదే అని ఖచ్చితంగా అంటూ ఉంటారు. మీలో ఎవరన్నా ఈ మాట అంటారా? నా తోబుట్టులే నాకు శత్రువులుగా మారారు, అంటే మా అక్క చెల్లెళ్ళు లేకపోతే మా అన్న తమ్ముళ్ళు నాకు శత్రువులుగా మారారు. ఒకవేళ ఆ మాట అనేవాళ్ళు ఉన్నట్లయితే కనుక ఈరోజు నేను చెప్పబోయేటువంటి వ్యక్తి జీవితం మీకు వర్తిస్తుంది. మీరు ఎవరన్నా మా ఇంట్లో వాళ్ళే నన్ను మోసం చేశారు, మా ఇంట్లో వాళ్ళే నన్ను బాధ పెట్టారు అని అంటారా? అయితే ఈరోజు నేను చెప్పేటువంటి వ్యక్తి జీవితం మీకు వర్తిస్తుంది. బైబిల్లో కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలు దేవుడు మనకి కావాలని పరిపూర్ణమైనటువంటి వివరణ ఇచ్చాడు. ఎందుకనంటే వారి జీవితాల నుంచి మనం పాఠం నేర్చుకోవాలనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క తపన. కాబట్టి తోబుట్టులే తన్ని మోసం చేశారు, తోబుట్టులే తన్ని చీకొట్టారు. మన ఇంట్లో చాలామంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. తనకి చిన్నప్పుడు తినడానికి తిండి కూడా లేదు, ఒక బానిస బ్రతుకు అయినప్పుడు కూడా దేవుడు చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి ఆయన నడిపించగలిగాడు. బైబిల్లో చాలామంది వ్యక్తుల జీవితాలు అలాంటివే. ఎందుకు కొరగాని వ్యక్తులను దేవుడు ఆశీర్వదించడం అనేది చూస్తూ ఉంటాం. ఈ మధ్యన కొంతమంది క్రైస్తవేతరులు క్రైస్తవుల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారంటే, బైబిల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, బైబిల్లో ఇలాంటి వ్యక్తులు తండ్రి భార్యతో పడుకున్నటువంటి కొడుకున్నాడు, కూతురులతో పడుకున్నటువంటి తండ్రి ఉన్నాడు, అనేక మంది భార్యలు కలిగినటువంటి రాజు ఉన్నాడు. ఇలాంటి గ్రంథాన్ని పవిత్ర గ్రంథం అని ఎందుకంటారు అని వాళ్ళంటే, నేను అడగగలిగేటువంటి ప్రశ్న ఒకటే. ఆసుపత్రిలో ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఆరోగ్యం ఉంటే మనం ఆసుపత్రికి వెళ్ళం. అయితే ఆసుపత్రి అందరూ ప్రేమిస్తారు. ఎందుకో తెలుసా? అనారోగ్యంలో అక్కడికి వెళ్తే ఆరోగ్యవంతులుగా చేసి మనల్ని బయటికి తీసుకొస్తుంది. బైబిల్ అలాంటిది. బైబిల్లో మంచి వ్యక్తులు ఉండరు, చెడ్డవాళ్ళే ఉంటారు. ఆ చెడ్డవాళ్ళని దేవుడు మంచి వాళ్ళగా చేస్తాడు, ఆ పనికి మాలిన వాళ్ళని పనికొచ్చే వాళ్ళగా చేస్తాడు, అపవిత్రుల్ని పవిత్రులుగా చేస్తాడు, శుద్ధీకరించేటువంటి వాడి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాడు. నేను ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం రాలేదు, జబ్బుగా ఉన్న వాళ్ళ కోసం వచ్చాను, నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసం వచ్చానని. కాబట్టి ఒకవేళ వాళ్ళు నన్ను ప్రశ్న అడిగితే నేను ఇచ్చేటువంటి జవాబు ఇది. నాకు జబ్బు ఉంది, నాకు పాపం ఉంది, నాకు కీడుంది, నా నెత్తి మీద శాపం ఉంది, నా జీవితం దరిద్రమైంది, కాబట్టి నాకు రక్షకుడు కావాలి, విమోచకుడు కావాలి, నన్ను అంగీకరించగలిగేటువంటి దేవుడు కావాలి. అది కనబడేది బైబిల్లో. అందుకే నేను బైబిల్ దగ్గరకు వస్తాను అని నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. ఈరోజు మనము అలాంటి ఒక జీవితాన్ని చూడబోతున్నాం. పోయినసారి వచ్చినప్పుడు మీకు చెప్పాను, ఆదికాండాన్ని మనం 4 ప్రాముఖ్యమైనటువంటి నాయకులను చూడగలుగుతామని. 50 అధ్యాయాలు కలిగినటువంటి ఆదికాండంని 4 ముక్కలు చేయొచ్చు. మొదటి భాగంలో నోవహు, రెండో భాగంలో అబ్రహాము, మూడో భాగంలో యాకోబు, చివరి భాగంలో యోసేపు. ఇంకో విధంగా కూడా మనము ఆదికాండాన్ని చూడొచ్చు. ఆదికాండంలో 7 ప్రముఖులు కనబడతారు, 7 ప్రముఖులు కనబడతారు, 7 మొట్టమొదటి వ్యక్తులు కనబడతారు, 7 శ్రేష్టమైనటువంటి నమూనాలు మనకు కనబడుతుంది. మొట్టమొదట మనకు కనబడేది ఏబెల్, శ్రేష్టమైనటువంటి ఆరాధన చేశాడు, శ్రేష్టమైనటువంటి బలి అర్పించడానికి ఇష్టపడ్డాడు. రెండో వ్యక్తి మనకు కనబడేది హానోకు, శ్రేష్టమైనటువంటి నడత కలిగిన వాడుగా కనబడుతున్నాడు, దేవునితో నడిచాడు హానోకు. మూడో వ్యక్తి శ్రేష్టమైనటువంటి పని చేసిన వాడిగా కనబడుతున్నాడు నోవహు, శ్రేష్టమైనటువంటి పని ఆయన చేశాడు. నాలుగో వ్యక్తి అబ్రహాము, శ్రేష్టమైనటువంటి విశ్వాసాన్ని చూపించాడు, శ్రేష్టమైనటువంటి విశ్వాసం. ఐదో వ్యక్తి ఇస్సాకు, శ్రేష్టమైనటువంటి విధేయత చూపించాడు, తండ్రి మాటకి తల ఒగ్గి బలిపీఠం మీద పడుకోవడానికి ఇష్టపడ్డాడు.
తానే బలిపశువుగా చనిపోవడానికి ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. ఆ స్థాయిలోంచి దేవుడు ఆయన్ని తీసుకొచ్చాడు. శ్రేష్టమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాడిగా యాకోబు కనబడుతూ ఉన్నాడు. ఆయన చావు బతుకుల్లో ఉన్నప్పుడు యోసేపుని పిలిచి అంటున్నాడు, నేను చచ్చిపోతే నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు, మక్ఫలా తీసుకెళ్ళి అక్కడ పాతిపెట్టు, మన పితరులను ఎక్కడ పాతి పెట్టారో అక్కడ పాతిపెట్టు, ఎందుకంటే ఏదో ఒక దినాన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు అక్కడికి తీసుకెళ్తాడు. ఆ నిరీక్షణతో ఆయన చనిపోయాడు యాకోబు. ఏడో వ్యక్తి, చిట్ట చివరి వ్యక్తి, మనం ఇప్పుడు చూడబోయేటువంటి వ్యక్తి యోసేపు. శ్రేష్టమైనటువంటి జీవితం ఆయనకున్నది, శ్రేష్టమైనటువంటి జీవితం. ఆయన జీవితం పరిపూర్ణమైనది. 50 అధ్యాయాలు కలిగినటువంటి ఆదికాండములో చివరి 14 అధ్యాయాలు ఆయనకే కేటాయించారు. చివరి 14 అధ్యాయాలు. అబ్రహాంకి 12 అధ్యాయాలే కేటాయించారు, కానీ యోసేపుకి 14 అధ్యాయాలు కేటాయించారు. అబ్రహాం యొక్క పుట్టుక గురించి మనకు తెలియదు, అబ్రహాం యొక్క బాల్యం గురించి మనకు తెలియదు. అబ్రహాము 75వ ఏట మనకి బైబిల్లో ప్రత్యక్షం అవుతాడు. ఆయన 175 ఏళ్ళు అప్పుడు చనిపోయాడు. కానీ యోసేపు అలా కాదు, పుట్టుక నుంచి ఆయన గురించి రాశారు. బాల్యములో అబ్రహాము ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడో మనకి తెలియదు, కానీ యోసేపు చిన్ననాటి నుంచే ఆయన ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు ఎదుర్కొన్నాడు. వాటన్నిటిలో కూడా ఆయన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అబ్రహాము కొన్ని సందర్భాల్లో దేవుడికి అయిష్టంగా వ్యవహరించాడు, అబద్ధాలు ఆడాడు, చేయకూడనటువంటి పని ఆయన చేశాడు అబ్రహాము. అయితే యోసేపు అలా కాదు. యోసేపు జీవితంలో ఒక్క పొరపాటు కూడా, ఒక్క పాపం కూడా, తాను దేవుడికి అయిష్టంగా వ్యవహరించినటువంటి ఒక్క సన్నివేశం కూడా బైబిల్లో మనకి పొందుపరచలేదు, దేవుడు మనకి ఇవ్వలేదు. అబ్రహాం యోసేపుని ఒక ఖచ్చితమైనటువంటి జీవితంగా, ఒక శ్రేష్టమైనటువంటి జీవితంగా చూపించారు యోసేపుని. కాబట్టి యోసేపు జీవితం చాలా శ్రేష్టమైంది. అబ్రహాముని నేనేమీ తక్కువ చేయట్లేదు, కాకపోతే యోసేపు గురించి అంత ఎక్కువగా మనం మాట్లాడడం. అబ్రహాము గురించి మాట్లాడతాం, విశ్వాసులకు తండ్రి అని, కాదనట్లేదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అమోఘమైనవి. అన్యుడిగా ఉంటున్నప్పుడు, విగ్రహాలు అమ్ముకునేటువంటి దినాల్లో దేవుడు పిలిస్తే అన్నిటినీ విడిచిపెట్టి రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన విశ్వాసం గొప్పది. కానీ ఆయన జీవితంలో అక్కడక్కడ ఒడిదుడుకులు ఉన్నాయి, వాటిని బైబిల్లో ప్రస్తావించారు. యోసేపు అలాంటోడు కాదు. యోసేపు ఆయన ఎన్నడూ కూడా పొరపాటు చేయలేదు. యోసేపు జీవితం యేసుప్రభు జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. యేసుప్రభుని అమ్మేశాడు ఇస్కరియోతు యోధ. అదేవిధంగా యోసేపుని అన్నలు అమ్మేశారు. యోసేపుని ఏ వెలకైతే అమ్మారో అదే వెలకి యోసేపుని అమ్మేశారు. బానిస బ్రతుకులో ఉండి బానిసగా ఆయన తన సహోదరులందరినీ రక్షించాడు. యేసుప్రభు వారు బానిసగా శిలువ మీద చనిపోయి మనల్ని కూడా రక్షించాడు. తన సహోదరులు తనని అమ్మేస్తే ఆయన క్షమించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అని యేసయ్య ప్రార్థన చేశాడు. ప్రేమకు ప్రతిరూపంగా యేసుప్రభు అనుకుంటే ఒక నమూనాగా యోసేపు మనకు కనబడుతూ ఉంటాడు. అమోఘమైనటువంటి జీవితం. యేసుప్రభు మీద అన్ని రకాలైనటువంటి శోధనలు వచ్చాయి. శోధనలన్నిటిని యేసుప్రభు వారు ఎదుర్కొని విజయాన్ని సాధించాడు. యోసేపు మీద కూడా చాలా రకాలైనటువంటి శోధనలు వచ్చినాయి. ఆ శోధనలన్నీ ఆయన ఎదుర్కొని గెలిచాడు. యోసేపు జీవితాన్ని ఒక కథలాగా చెప్పుకుంటూ ఉండాలంటే, యాకోబుకి 2 భార్యలు. తను బాగా ప్రేమించినటువంటి భార్యకు పిల్లలు లేరు. ఆమె గొడవ పెట్టింది, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లల్ని ఇవ్వ అని అడిగితే, నేనేమన్నా దేవుణ్ణా నీకు పిల్లల్ని ఇవ్వడానికి అని ఆయన గొడవ పెట్టుకున్నాడు. కానీ ఇద్దరు దేవుడి మీద ఆధారపడితే కుమారుడు పుట్టాడు. అతనికి యోసేపు అని పేరు పెట్టారు. తనకిష్టమైనటువంటి భార్యకు పుట్టినటువంటి కుమారుడు కాబట్టి యోసేపు అంటే ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి యోసేపుని చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచారు. అంతేకాదు, చిన్నప్పటి నుంచి ఆయన ప్రత్యేకంగా చూశారు. దానికేనేమో మిగిలిన సహోదరులకి యోసేపు అంటే కాస్త కుళ్ళు, కాస్త కచ్చి. ఆయనకి అన్ని రంగులు కలిగినటువంటి ఒక గౌను కూడా కుట్టించారు. దాన్ని బట్టి ఇంకా కుళ్ళు పెరిగిపోయింది. యోసేపుకి చిన్నప్పటి నుంచి కళలు వచ్చాయి. తనకు వచ్చినటువంటి 2 కళలు చెప్పాడు. ఒక కళ ప్రకారం సహోదరులందరూ కూడా ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఇంకో కళ ప్రకారం తల్లిదండ్రులు కూడా ఆయన కాళ్ళ మీద పడ్డారు. దాంతో రెచ్చిపోయారు. ప్రతి ఒక్కళ్ళు యోసేపు అంటే వీడికి గర్వం ఎక్కువ, వీడికి అనవసరమైనటువంటి ఎగస్ట్రాలు ఎక్కువ అని చాలా చెడ్డగా ఆలోచించారు యోసేపు గురించి.
సొంత అన్నలే యోసేపుని చంపేద్దాం అని అనుకున్నారు. ఒక దినాన్న భోజనం తీసుకొచ్చాడు, అన్నం తీసుకొచ్చినటువంటి తమ్ముణ్ణి చంపేద్దాం అనుకున్నారు, ఒక గుంటలో పడేశారు. ఏ విధంగా చంపేద్దాం అని ఆలోచిస్తున్న సమయంలో ఎవరో పరాయి దేశం వాళ్ళు వస్తే వాళ్ళకి అమ్మేశారు, ఒక బానిసకు అమ్మేసినట్టు అమ్మేశారు. బానిసగా రోడ్డు మీద పరాయి దేశంలో ఆయన నుంచోపెట్టి ఎవరో కొనుక్కున్నారు. వాళ్ళ ఇంట్లో పాపం కష్టపడి బతుకుతూ ఉంటే కాస్త పైకొచ్చాడు. ఆ ఇంట్లో పైకి వచ్చినప్పుడు ఇంటి యజమానురాలు అతని అందాన్ని చూసి మోహించింది, అతనితో పడుకోమని అడిగింది. తాను ఒప్పుకోకపోతే తన మీద నేరం మోపి తనని జైల్లో పడేసింది. ఆ జైల్లో ఉన్నటువంటి ఇద్దరు తన తోటి ఉండేటువంటి ఆ ఖైదీలు, వాళ్ళిద్దరికి వచ్చినటువంటి కళలకు భావం చెప్పాడు. ఆ కళలకు భావం నెరవేరినప్పుడు తనని బయటికి తీసుకురావడానికి ఒక ఆలోచన వాళ్ళకి ఇమ్మని చెప్పాడు. కానీ వాళ్ళు మర్చిపోయాడు. ఒకడు చచ్చిపోయాడు, ఒకడు ప్రమోషన్ పైకి వెళ్ళిపోయాడు, కానీ మర్చిపోయాడు. ఒక దినాన్న రాజుగారికి కళ వచ్చింది. ఆ కళకి భావం ఎవరు చెప్తారని ఆలోచించినప్పుడు వాడు గుర్తొచ్చింది. యోసేపుని తీసుకొచ్చారు, కళకి భావం చెప్పాడు. రాజుగారు మెచ్చుకున్నారు, యోసేపుని ఉన్నతగా స్థాయికి తీసుకొచ్చారు. రాజుగారి తర్వాత తానే ఆ ఉన్నత స్థాయికి వెళ్ళాడు. ఈలోగా ఆ ప్రాంతమంతా కరువు వచ్చింది, అన్నలు ఎండిపోయే పరిస్థితికి వచ్చారు. యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు, కానీ యోసేపు వాళ్ళ తమ్ముడని తెలీదు. అడుక్కోవడానికి వచ్చారు, అన్నల్ని గుర్తుపట్టాడు, ఏడ్చాడు. ఏదో విధంగా అన్నల్ని దగ్గరికి తెచ్చుకొని తానెవరో చెప్పాడు. వాళ్ళు భయపడిపోయారు. పర్లేదు, మీరు భయపడద్దు, దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడులే అనుకున్నారు. ఈలోగా డాడీని కూడా తీసుకొచ్చారు. డాడీ ముసలోడైపోయారు, డాడీ చచ్చిపోయాడు. చచ్చిపోకముందు ఆయన అందరు కొడుకుల గురించి చెప్పాడు, యోసేపుని ప్రత్యేకంగా ఆశీర్వదించాడు. తండ్రి చచ్చిపోయిన తర్వాత అన్నలకి భయం వేసింది. డాడీ ఇప్పుడు దాకా మనల్ని కాపాడాడు, డాడీ చనిపోయాడు, ఇప్పుడు వీడు మనల్ని చంపేస్తాడేమో అనుకొని వాళ్ళు ఒక అబద్ధం ఆడటం మొదలుపెట్టారు. అయ్యా, మీ నాన్నగారు బ్రతికున్నప్పుడు ఈ విధంగా చెప్పారు, ఏమనంటే మీ అన్నల్ని క్షమించమని చెప్పి అని అంటే, అప్పుడు అంటారు ఆయన అద్భుతమైనటువంటి మాట, మీరు కీడుని చేయాలని ఉద్దేశించారు, దేవుడు ఆ కీడే మనకి మేలుగా చేశాడు. నేను మిమ్మల్ని శిక్షించట్లేదు, మీ మీద నాకు కోపం లేదు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఇది ఆయన జీవితం గురించి ఉన్నటువంటి కథ, ఒక కథలాగా చెప్పాను. యోసేపు జీవితం మొత్తంలో 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం దాకా ఎక్కడ కూడా ఆయన జీవితంలో పొరపాటు కనబడదు. చాలా అద్భుతమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క కథ నడుస్తూ ఉంటుంది. మీలో చాలామందికి సీరియల్స్ అంటే ఇష్టం, మీలో చాలామందికి సినిమాలు అంటే ఇష్టం. ఒకవేళ యోసేపు జీవితాన్ని చదువుకుంటూ ఊహల్లోకి తెచ్చుకుంటే చాలా అమోఘంగా అనిపిస్తుంది. అది మీ జీవితానికి ఆహ్లాదాన్ని కలిగించేదే కాదు, అలాంటి దేవుడు మనకున్నాడనే విషయం మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు చాలా బడుగు వర్గానికి చెందినటువంటి వాళ్ళ, పేదవాళ్ళ, చదువు లేనటువంటి వాళ్ళ, తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగ్గా చూడరా, అమ్మ మిమ్మల్ని ప్రేమించదా, నాన్న తాగుబోతా, అక్క చెల్లెళ్ళు మిమ్మల్ని మోసం చేసేటువంటి వాళ్ళ, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఎవరు లేరా, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు ఎవరు లేరా, మీకు మర్యాద ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేరా, అయినప్పటికీ దేవుడు మిమ్మల్ని వాడుకోగలడా, మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురాగలడా, మీరు ఉపయోగపడేటువంటి జీవితాన్ని జీవించగలుగుతారా? సాధ్యమే. యోసేపు అలాంటి వాడు. మీకు చదువు లేకపోవచ్చు, మీకు డబ్బు లేకపోవచ్చు, మీకు ఒక పెద్ద పరిచర్య లేకపోవచ్చు, మీకు పెద్ద హోదా లేకపోవచ్చు, ఇలాంటి పెద్ద మీటింగ్ పెట్టడానికి మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, అయినప్పటికీ దేవుడు మిమ్మల్ని వాడుకోగలడు. అది మనం యోసేపు జీవితాన్ని నుంచి నేర్చుకోగలుగుతాం. అయితే యోసేపు ఆ ఉన్నతమైనటువంటి స్థాయికి ఎందుకు రాగలిగాడు, ఎలా రాగలిగాడు, ఆయన జీవితంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి, దేన్ని బట్టి రాగలిగాడు, అది ఈరోజు ఒక చిన్న భాగం ద్వారా మనం తెలుసుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం తెరవండి. దాంట్లోంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ పాఠాల ద్వారా మనకి నేర్పిస్తాడని నేను నమ్ముతున్నాను. ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటి అని అంటే, యోసేపు పరాయి దేశం వెళ్ళిపోయాడు, ఆయన్ని బానిసగా బజార్లో పెట్టారు. ఆయన కొనుక్కున్నాడు, వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకున్నాడు, నమ్మకమైన వాడిగా గమనించాడు, ఇంటి మొత్తానికి ఆయన్ని మేనేజర్గా చేశాడు. ఆ తర్వాత ఎవరైతే కొనుక్కెళ్ళారో ఆయన భార్య ఆయన్ని మోహించింది, ఆయన పాపం చేయడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత ఆయన్ని పట్టించి జైల్లో పెట్టేసింది.
ఇది కథ మనం చూసేది ఈరోజు. దీంట్లోంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటి? యోసేపు ఎందుకు ఉన్నత స్థాయికి వెళ్ళగలిగాడు? దాన్ని మనం నేర్చుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం. మీకు ఆదికాండం గురించి ఒక చిన్న పరిచయం ఇచ్చాను. ఆ తర్వాత ఆదికాండంలో ఉన్నటువంటి 4 హీరోల గురించి చెప్పాను. ఆ తర్వాత ఆదికాండంలో ఉన్నటువంటి 7 నాయకుల గురించి మీకు చెప్పాను. తర్వాత యోసేపు జీవితం అంతటిని ఒక కథలాగా చెప్పాను. దాంట్లో ఒక భాగాన్ని మనం చూడబోతున్నాను. ఆ భాగాన్ని కూడా మీకు చెప్పేశాను. కాబట్టి ఇందులో దాపరికం ఏం లేదు, లేకపోతే ఇది నాకు అర్థం కాదు అంటానికి ఏం లేదు. ఎందుకనంటే అన్ని కోణాల్లో మీకు పరిచయం చేసేసాను, కథ మొత్తం చెప్పేశాను. కాబట్టి మీరు కాస్త మనసు పెట్టగలిగినట్లయితే దీంట్లోంచి మనం నేర్చుకోగలిగేటువంటి సునిశ్చితమైన అంటే చిన్నటువంటి విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 39వ అధ్యాయం మొదటి వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్ష సేనాధిపతినైన పొతీఫర్ అనే ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల వద్ద అతన్ని కొనెను. ఇప్పుడు యోసేపుని అమ్మేశారు వాళ్ళ అన్నోళ్ళు. ఎవరికి అమ్మేశారు? ఇష్మాయేలీయులకి అమ్మేశారు. యోసేపుని ఇష్మాయేలీయులకి అమ్మేశారు. ఇష్మాయేలీయులు యూదులకు శత్రువులు, అంటే యాకోబు వంశస్థులకు శత్రువులు ఇష్మాయేలీలు. ఇస్సాకు ఇష్మాయిలు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఇస్సాకు సంతతి వాళ్ళకి ఇష్మాయిలు సంతతి వాళ్ళకి అప్పటికే ఒక విధమైనటువంటి వైరం ఉండేది. వాళ్ళిద్దరికీ ఒకరికొకరికి పడదు. అయితే వీళ్ళని శత్రువులకి అమ్మేశారు. యోసేపుని శత్రువులకి బానిసగా అమ్మేశారు. ఒకటి బానిసగా అమ్మేశారు, రెండోది శత్రువులకి అమ్మేశారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పనో ఆలోచించండి. అయితే ఆ ప్రక్రియ అంటే ఆ విధానం ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంటుంది. యోసేపుని ఆయన్ని ఒక బావిలో పడేశారు, ఒక ఎండిపోయినటువంటి బావిలో పడేసి పైనున్నటువంటి అన్నలు మాట్లాడుకుంటున్నారు, ఏం చేద్దాం, వీడిని ఈ బావిలో వదిలేద్దామా, వీడు నీళ్లు దొరక్క అన్నం దొరక్క ఎండిపోయి చచ్చిపోతాడా, లేకపోతే ఈయన్ని ఏదైనా విషపురుగులు చంపేస్తాయా అని వాళ్ళు పైనుండి మాట్లాడుకుంటున్నారు. పైగా అది జరిగినప్పుడు అతనేమి చిన్న పిల్లోడు కాదు అమాయకంగా ఉండటానికి, లేకపోతే చాలా పెద్దోడు కాదు చాలా మర్యాదగా వ్యవహరించడానికి. 17 సంవత్సరాల యవ్వనస్తుడు, ఇంటర్మీడియట్ చదివేటువంటి కుర్రోడు, దుడుకుతనం ఉండాల్సినటువంటి వ్యక్తి, ఉద్రేకం చూపించాల్సినటువంటి వ్యక్తి, తొందరపాటు ఉండాల్సినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన అన్నలు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా లోన కుమిలిపోతూ ఉండొచ్చు, లోన ఏడుస్తూ ఉండొచ్చు. ఏంటి నా సొంత అన్నలే నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని బాధపడుతూ ఉండొచ్చు. వాటన్నిటి మధ్యన సతమతమవుతూ ఉండొచ్చు. అయితే చివరికి అరే ఈయన్ని చంపేస్తే మనకు వచ్చేదేంట్రా, వీడిని ఈ బావిలో పడేస్తే మనకు వచ్చేదేంట్రా, ఎవరో వస్తున్నారు వాళ్ళకి అమ్మేద్దామా అని అన్నారు. దగ్గరకు వచ్చినప్పుడు చూశారు, అరే వీళ్ళు ఐగుప్తీయులు, వీళ్ళు ఇష్మాయిలీలు అంటే ఎవడో ఒక రాను ఉంటాడు, అన్నా వీళ్ళు మనకు శత్రువులు కదా, శత్రువుకి అమ్మేస్తే తమ్ముణ్ణి చిత్తకొట్టేస్తారేమో, వాడిని బాగా హింసిస్తారేమో, పర్లా వాడికి అలాంటి శాస్తి ఉండాల్సిందే, అలాంటి శిక్ష పడాల్సిందే అని శత్రువుకి అమ్మేశారు 30 రూపాయలకి. ఆ శత్రువులు అతన్ని ఒంటి మీద ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఎడారి చాలా దూరం దాకా మనుషులు కనబడతా ఉంటారు, చెట్లే ఉండవు, అడ్డులు ఏముండవు. కాబట్టి అన్నలు డబ్బులు పంచుకుంటూ ఉంటుంటే ఆయన దూరంగా వెళ్ళిపోతూ చూస్తూ ఉండుంటాడు. ఎంత బాధగా ఉంటుంది చూడండి, నా సొంత అన్నలు నన్ను ఒక బానిసలాగా అమ్మేశారని. అమ్మేసేటప్పుడు ఏమని చెప్పుంటారు ఒకసారి ఆలోచించండి. వీడు మా తమ్ముడండి, వీడిని అమ్మేస్తున్నాం అంటే ఎవడన్నా కొనుక్కుంటారా? కొనుక్కోరు. వీడు పనోడండి, వీడిని తెచ్చిపెట్టుకున్నామండి మా ఇంట్లో పని చేసుకోవడానికి, వీడు సరిగ్గా పని చేయట్లేదండి, వీడిని తీసుకెళ్ళిపోండి, వీడిని చిత్తక దంతే నడుము ఉంచుతాడండి, వీడిని చిత్తక బాధితే వీడు పొగరు తగ్గుద్దండి, వీడిని తీసుకెళ్ళండి అని అమ్మేసి ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, మీ అమ్మ నాన్న మీ తోబుట్టులు నిన్ను నా తమ్ముడు కాదు, నిన్ను నా చెల్లివి కాదు అని అంటే ఎలాగనిపిస్తుందో ఆలోచించండి. సరదాగంటేనే మనం తట్టుకోలేం. అయితే నిజంగా జరుగుతుంది, అతన్ని నిజంగా అమ్మేశారు. అలాగే ఆయన ఒక్కసారిగా కృంగిపోయి ఉంటాడు, ఒక్కసారిగా ఆయన నిరాశకు గురై ఉంటాడు. నేను పుట్టకుండా ఉంటే బాగుండు అని అనుకొని ఉండొచ్చు, కానీ మనకి తెలియదు ఆయన ఏ విధంగా వ్యవహరించాడు. ఒంటి మీద ఎక్కించుకొని ఆయన్ని తీసుకెళ్ళిపోయారు, ఐగుప్తు దేశం తీసుకెళ్ళిపోయారు.
దేశం కాని దేశం, తనకి భాష కూడా రాదు, వేరే భాష మాట్లాడేటువంటి వాళ్ళు, ఆ దేశము శత్రువుల యొక్క దేశం. ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి తెలుసా? ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు ఇప్పేసి ఉంటారు. మీకు అర్థమైందో లేదో, యోసేపు పైన ఉన్నటువంటి అంగీని అన్నలు తీసేసుకున్నారు కాబట్టి లోన బనీన్ అలాంటిది ఉంటుంది, అవి కూడా తీసేసి ఉంటారు. కేవలం చెడ్డీతో ఆయన రోడ్డు మీద ఉంచారేమో, బహుశా అది కూడా తీసేసారేమో తెలీదు. యవ్వనస్తుడు నగ్నంగా కానీ అర్ధనగ్నంగా కానీ రోడ్డు మీద నుంచో పెడితే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఆ విధంగా నుంచో పెడితే రోడ్డు మీద అటు ఇటు వెళ్ళేవాడు ఈయనెంత కమ్ముతారు అని ఒక కోడిని కొన్నట్లో, లేకపోతే ఒక కూరగాయను కొన్నట్లో, లేకపోతే ఒక పువ్వు కొన్నట్లో దాన్ని చూసి కొనుక్కుంటారు అనమాట. కాబట్టి యోసేపును చూసి అడి తిరగరా చెయ్యత్రా, ఒకసారి నోరు తెరు, ఎందుకని వీడి పళ్ళు పుచ్చిపోయినాయేమో చూద్దాం, వీడికి ఎక్కడైనా గజ్జుందేమో చూద్దాం, వీడికి ఏమన్నా కురుపులు ఉన్నాయేమో చూద్దాం, వీడి కుంటోడా, వీడి గుడ్డోడా, వీడి సరిగ్గా వినపడగలదా, ఈ విధంగా అన్ని విధాల పరిశోధించి అప్పుడు కొనుక్కుంటారు. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఓసారి నిన్ను నోరు తెరువు అని డాక్టర్ అంటేనే సిగ్గుపడతావు, ఓసారి చెయ్యి చాపుతావు అని డాక్టర్ అడిగితేనే సిగ్గుపడతావు. డాక్టర్ నీకున్న జబ్బు కనుక్కోవడానికి నోరు తెరవమని అడిగితేనే నువ్వు బాధపడతావే, కొనుక్కోవడానికి ఒక నోరు తెరవమంటే, కొనుక్కోవడానికి ఒక అటు ఇటు తిరగమంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. యోసేపు పరిస్థితి అది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతన్ని ఒకడు కొనుక్కున్నాడు. ఎవరు కొనుక్కున్నాడంట? ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన రాజుగారు సంరక్షించడానికి సెక్యూరిటీ పీపుల్ ఉంటారు, వాళ్ళ నాయకుడు కొనుక్కున్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే రాష్ట్రానికి ఒక ఐజీ ఉంటాడు, ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ అంటారు. మనకి వేల కొద్ది పోలీసులు ఉంటారు, పోలీసుల మీద ఇన్స్పెక్టర్లు ఉంటారు, ఇన్స్పెక్టర్ల మీద ఆఫీసర్స్ ఉంటారు జిల్లా వారీగా. ఈ ఆఫీసర్లు అందరికీ 3-4 జిల్లాలు కలిపి ఒక డిఎస్పీ ఉంటాడు, డివిజనల్ ఆయన. ఆ పైన ఉండేటువంటి ఆయన్ని ఐజీ అంటారు. ఐజీ అంటే రాష్ట్రం మొత్తంలో పోలీసులకి అధినేత. ఆయన ముఖ్యమంత్రికి చాలా దగ్గరగా ఉంటాడు, ముఖ్యమంత్రితో డైరెక్ట్గా సంప్రదింపులు కలిగి ఉంటాడు. ఆయన్ని ఐజీ అని అంటారు. ఈయన అలాంటి వాడు, రాజుగారికి దగ్గరగా ఉంటాడు, రాజుగారి యొక్క సంరక్షణ అంతా ఆయన చూసుకుంటాడు. ఆయన ఇంట్లో పనోడు కోసం అని యోసేపును కొనుక్కోవడానికి ఇష్టపడ్డాడు. అయితే మీరు ఒకసారి ఆలోచించండి, అలాంటి ఉన్నతమైనటువంటి పోలీస్ అధికారి కళ్ళు చాలా సునిశ్చితంగా ఉంటాయి. పోలీస్ వాళ్ళు ఎప్పుడు కూడా మనుషుల్ని ఎవరిని చూసినా అనుమానాస్పదంగా చూస్తారు. వీడు ఎలాంటి వాడు, వీడు ఏంటి అని అన్ని కోణాల్లో పరిశోధించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ యొక్క చూపులే వేరు, వాళ్ళ యొక్క దృష్టి వేరు. అయితే ఈయన యోసేపు మీద దృష్టి పడింది, యోసేపుని చూశాడు. నేను అనుకుంటాను యోసేపు ధైర్యంగా కనబడి ఉంటాడు, యోసేపు మంచిగా కనబడి ఉంటాడు, యోసేపు ముఖ కవళికలు మంచిగా అనిపించి ఉంటాయి. యోసేపును చూడంగానే వీడు నమ్మకస్తుడు అని అనిపించున్నది. అందుకనే రాజ సంరక్షక నాయకుడు యోసేపును కొనుక్కోవడానికి ఇష్టపడ్డాడు. నాకు ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి ఏంటంటే, అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ కవళికల్లో నవ్వు ఏ విధంగా చూపించాడు, ముఖ కవళికల్లో ఆ నమ్మకత్వాన్ని ఎలా చూపించాడు. లేకపోతే కనుక రాజ సంరక్షకుడు కొనుక్కునేటువంటి వాడు కాదు. ఎలా సాధ్యమైంది? ఎందుకని అంత నిబ్బరంగా ఉన్నాడు? దేశం కాని దేశంలో ఉన్నాడు, ఆయన బానిసగా ఉన్నాడు, బట్టలు లేకుండా ఉన్నాడు, సొంత అన్నలు అమ్మేశారు, మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, ధైర్యమైనటువంటి స్థితి. కొంతకాలం బానిసగా ఉన్న తర్వాత చచ్చిపోవాల్సిందే, అది పరిస్థితి. తన జీవితం తనకి తెలుసు, ఇక తన గమ్యం ఇక నాశనం అని తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన నవ్వుతూ ఎలా ఉండగలిగాడు, ఆయన నమ్మకమైనటువంటి ముఖ కవళికలు ఎలా చూపించగలిగాడు. దొంగ చూపులు ఆయనకి లేవు, బిత్తరు చూపులు ఆయనకి లేవు, దుఃఖపు చూపులు ఆయనకి లేవు. వీడు మొహం చూస్తే తెల్లారుజామునే చీ అని అనిపించుకునేటట్లు లేదు. అందుకనే యోసేపుని కొనుక్కోగలిగాడు. ఎందుకు అని అంటే,
2వ వచనంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు తన ఐగుప్తుని ఇంట నుండెను. దేవుడు తనకి తోడుగా ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే దేవుడు అందరికీ తోడుగా ఉండడానికి ఇష్టపడతాడు. దేవుడు తోడుగా ఉండనటువంటి మనిషి ఈ లోకములో ఎవరూ లేరు. నాకు తోడుగా ఉన్నాడా అని మీరంటే ఉన్నాడు అని నేను అంటాను. దేవుడు నీకు తోడుగా. అయితే ఆయన తోడుని నువ్వు అనుభవిస్తున్నావా లేదా అనేది ప్రశ్న. ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తున్నావా లేదా అనేది ప్రశ్న. ఆయన నాతో ఉన్నాడు అని నువ్వు ఆ విధమైనటువంటి ఆలోచనలో నువ్వు జీవిస్తున్నావా లేదా అనేది ప్రశ్న. ఇక్కడ చాలా మందికి ఎయిర్టెల్ సిమ్ ఉంటుంది, చాలా మందికి బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉంటుంది. నాకు ఎయిర్టెల్ సిమ్ ఉన్నది నా ఫోన్కి. ఖరీదైనటువంటి ఫోనే, 60,000 ఖరీదు చేస్తుంది నా ఫోన్. ఎయిర్టెల్ సిమ్ ఉన్నది. అయితే ఎయిర్టెల్ సిమ్ ఉన్నటువంటి ఈ ఫోన్ ఒకవేళ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ దీనికి వస్తాయా అని అంటే రావు అని చెప్తాను. తొక్కలో ఫోనా, పనికి మాలిన ఫోనా? బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ రానప్పుడు ఆ ఫోన్ ఎందుకు పనిచేస్తుందనంటే నేను అనగలిగేటువంటి మాట ఒకటే, దీంట్లో ఎయిర్టెల్ సిమ్ ఉంది, బిఎస్ఎన్ఎల్ సిమ్ లేదు కాబట్టి రాదు. అంటే ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ లేవా? ఉన్నాయి, కానీ దీంట్లోకి రావు. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉన్న ఫోన్ ఉంటే ఫోన్ రాదా? వస్తుంది. మరి దీనికి రాదా? రాదు. నీ పక్కనోడికి వచ్చింది, నీకెందుకు రాదు? ఎందుకు రాదంటే దీంట్లో బిఎస్ఎన్ఎల్ సిమ్ లేదు. నీ పక్కనున్నవాడు దేవుణ్ణి అనుభవించవచ్చు, కానీ నువ్వు అనుభవించలేకపోవచ్చు. నీ పక్కన చెయ్యి పట్టుకున్న వ్యక్తి దేవుణ్ణి అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ నువ్వు అనుభవించలేకపోవచ్చు. ఇదే గ్రౌండ్లో నువ్వు ఉన్నావు, ఇదే వర్తమానాన్ని నువ్వు వింటున్నావు, ఇదే స్థితిగతిలో ఉన్నావు. నువ్వు దేవుణ్ణి అనుభవించలేకపోతే మీటింగ్ ఇది కాదు పొరపాటు, వాక్యం అందించేది కాదు పొరపాటు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాదు పొరపాటు నీలో ఉంది. నేను చాలా గట్టిగా అడుగుతున్నాను, నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని స్పర్శ నీకు తెలియాలి. దేవుని బిడ్డ అయితే దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగి ఉండాలి. లేదు అని అంటే నీలో ఏదో పొరపాటు ఉంది, లేదు అంటే నీలో ఏదో తేడా ఉన్నది అనే మాట నేను చెప్పగలుగుతాను. బైబిల్లో ఒక సన్నివేశం చెప్తాను. దేవుని సన్నిధి అనుభవించడం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేల్ దేశానికి సిరియా దేశానికి కొన్ని వేల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాలుగా 3000 సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి సన్నివేశం. ఇశ్రాయేల్ దేశం సిరియా దేశం వేసినటువంటి ప్రతి పన్నాగానికి, ప్రతి ప్రణాళికకి వీళ్ళు ముందుగానే దానికి ప్రతికూలంగా వ్యవహరించేవాళ్ళు. దానికి ప్రతిస్పందన ముందే, అంటే వాళ్ళు ఇక్కడ బాంబులు వేస్తారంటే అంతకంటే ముందే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. అది అన్నమాట. అయితే సిరియా దేశపు రాజు ఒకసారి గమనించి తన సైనిక అధికారులందరినీ పిలిచి ఏమంటాడు తెలుసా? నాకు ఒక అనుమానం ఉంది అంటాడు. ఏంటనంటే మన సైనిక అధికారుల్లో ఎవరో ఒకళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి రాజుకి నేను ఆలోచించే ఆలోచనలన్నీ చెప్పేస్తున్నారు. ఎవడది? నన్ను మోసం చేసేది ఎవడు డబ్బులకి అమ్ముడిపోయాడు, ఒకవేళ చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు వచ్చి, రాజుగారు మీరు ఎవరిని చంపక్కర్లేదు, ఒక విషయం చెప్తాను చూడండి, జాగ్రత్త వినండి. రాజుగారు మీరు బెడ్రూమ్లో మీ పడక గదిలో కూర్చొని ఆలోచించే ఆలోచనలన్నీ అక్కడున్నటువంటి ఒక ప్రవక్తకి దేవుడు చూపిస్తున్నాడు. ఎవర్రా ఆ ప్రవక్త? ఆ ప్రవక్త పేరు ఎలీషా. దేవుడు అతనికి చూపించేస్తున్నాడు ఎలీషాకి. ఎలీషా ఇక్కడ నువ్వు చేసేటువంటి ప్రతి ప్రణాళిక ఆయన పెద్ద తెరలో చూడగలుగుతున్నాడు. అవునా? ఆయన ఉండేది ఏ ఊర్లో? డోతాన్ అనే ఊర్లో ఉంటాడు రాజుగారు. డోతాన్. అయితే పని చేయండి, ఈ రాత్రి వెళ్ళిపోయి డోతాన్ ఆయన ఎక్కడ ఉంటాడో దాని చుట్టూ మన సైనికుల్ని పెట్టేసేయండి అని. రాత్రి సైనికులు, సిరియా దేశపు సైనికులు డోతాన్ అనేటువంటి ఆ ప్రాంతము చుట్టూ కబ్జా చేసేశారు. మామూలుగా పొద్దున్నే ఎలీషా లేశాడు. ఎలీషా పక్కన ఒక పనివాడు ఉండేవాడు. అతను పొద్దున్న పలహారాలు అవి పెడతా ఉన్నాడు. ఎలీషా మాట్లాడకుండా తింటా ఉంటే ఆ పనివాడికి భయం వేస్తుంది. అయ్యగారు, గురువు గారు, మీరు ఎలా తినబుద్ధి అవుతుంది అయ్యగారు? మీకేం భయం లేదా? మీకేమి టెన్షన్ అనిపించట్లేదా? ఏమైందిరా అంటాడు. చూడండి సార్, మన చుట్టూ శత్రువులు ఉన్నారు, మీకు ఎలాగ తినబుద్ధి అవుతుంది సార్? మీకు ఎలా భయం లేకుండా ఉండగలుగుతున్నారు? మీరు ఎలా నిబ్బరంగా ఉండగలుగుతున్నారు అని అంటే ఎలీషా మాట్లాడకుండా తినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అడుగుతాడు మళ్ళీ, ఏంటి సార్ ఇది అని అంటే,
అప్పుడు ఎలీషా తలెత్తి ఒక ప్రార్థన చేస్తాడు. దేవా, వీడి కళ్ళు తెరువు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. వీడి కళ్ళు తెరువు ప్రభువా అని. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 18-19 వచ్చిన తీయక్కర్లేదు. వీడి కళ్ళు తెరువు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో ఆ పనివాడు కళ్ళు తెరుచుకుంటే, అంటే వాడు కళ్ళు మూసుకొని లేడు, కళ్ళు తెరిసే ఉన్నాడు. కానీ దేవుడు వాడి యొక్క ఆత్మీయ నేత్రాలను తెరుస్తాడు. అప్పుడేమవుతుందో తెలుసా, సిరియా దేశపు సైనికులకి ఈ ప్రవక్తకి మధ్యలో యుద్ధం చేయడానికని అగ్ని రథాలు ఉన్నాయి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి అగ్ని రథాలు. అంటే అంతకు ముందు లేవా ఉన్నాయి, ఆ అగ్ని రథాలు అక్కడే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు కళ్ళు తెరిస్తే అవి కనబడ్డాయి. కళ్ళు తెరిచినప్పుడు కనబడ్డాయి. నా ప్రార్థన ఒకటే ఈ రాత్రి, దేవుడు మీ మనోనేత్రాలని తెరిచినట్లయితే దేవుని సన్నిధిని మీరు అనుభవించగలుగుతారు. చాలా సందర్భాల్లో మనకొచ్చే ప్రశ్నలకి జవాబు దొరకదు. మళ్ళీ చెప్తున్నాను, చాలా సందర్భాల్లో మనం అడిగే ప్రశ్నలకి జవాబు దొరకదు. దేవుడు చాలా సందర్భాల్లో నేను నీకు జవాబు ఇవ్వలేను, మరి ఏం చేస్తావు, నేను నీతో ఉంటాను అని అంటాడు. ఒకవేళ నేను పాలకొల్లు నుంచి వెంకటాపురం రావాలనంటే కృపావరం గారు నాకు దారి చెప్పడానికి ప్రయత్నం చేసి ఆయన ఏమంటాడు తెలుసా, సార్ మీకు దారి చెప్పలేను కానీ నేనే వస్తాను సార్ అంటాడు. చాలా సులభమైన పని అని తెలుసా ఆయన వచ్చి తీసుకెళ్ళటం, నాకు దారి చెప్పే కంటే. దేవుడు చాలా సందర్భాల్లో మనకి దారి చెప్పడానికి ప్రయత్నం చేసి బుర్రగొక్కొని, రే నీకు దారి చెప్తే అర్థం కాదు కానీ నువ్వు అక్కడే ఉండు, నేను వస్తా, నేను తీసుకెళ్తాను నిన్ను. దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అందుకే నేనే మార్గం అని అన్నాడు, నేను నిన్ను నడిపిస్తా అని అన్నాడు. కాబట్టి ఈ రాత్రి మీ ప్రశ్నలకు జవాబు అడగొద్దు. ప్రశ్నలకు జవాబు అడిగితే మనకి పిచ్చెక్కుద్ది. మీకు ఒకవేళ యోబు గ్రంథం చదివేటువంటి అలవాటు ఉన్నట్లయితే యోబు గ్రంథం చాలా కఠినంగా అనిపిస్తుంది. కానీ నేను యోబు గ్రంథాన్ని చదివినప్పుడు నాకు దాంట్లో 4 భాగాలు చాలా స్పష్టంగా కనబడ్డాయి. మొదటి 2 అధ్యాయాల్లో ఆయన పోరాడాడు, శోధనలో చాలా రకాలైనటువంటి విమర్శలకు గురయ్యాడు. ఆ తర్వాత 3వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం దాకా, 3వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం దాకా ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో పోరాడాడు. అప్పుడు శోధనతో పోరాడాడు, ఇక్కడ వ్యక్తులతో పోరాడాడు. 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం దాకా దేవుడితో ఆయన పోరాడటానికి ప్రయత్నం చేశాడు. ఆ టైంలో దేవుడు 64 ప్రశ్నలు అడిగాడు యోబుని. 1 కాదు 2 కాదు, 64 ప్రశ్నలు అడిగాడు. 64 ప్రశ్నలు. ఆ ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేక చివరికి 42వ అధ్యాయంలో యోబు ఏమంటాడు తెలుసా, అయ్యా నువ్వు నాతో ఉంటే చాలు అని అన్నాడు. నాకు ప్రశ్నలకి జవాబు వద్దు, నువ్వు నాతో ఉంటే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు. మనము కష్టాల్లో ఉన్నామా, మనల్ని ఎవరన్నా మోసం చేశారా, మనల్ని ఎవరన్నా ఇబ్బందుల్లో పెట్టారా? దేవుడు ఇబ్బందులు తొలగించడు, మనల్ని మోసం చేసే వాళ్ళని తొలగించడు. కానీ ఒకటి మాత్రం చేస్తాడు, మనతో ఆయన ఉండడానికి ఇష్టపడతాడు. చూడండి, యోసేపు యొక్క అన్నలు ఆయన్ని అమ్మేశారు, యోసేపు యొక్క అన్నలు ఆయన్ని బావిలో పడేశారు, యోసేపు యొక్క అన్నలు శత్రువుకి అమ్మేశాడు. ఒకవేళ యోసేపు స్థాయిలో మీరుంటే, మా అన్నల్ని నలక్కొట్టు ప్రభా, మా అన్నల్ని చిత్తకొట్టు ప్రభా, మా అన్నల్ని శిక్షించు ప్రభా అని ప్రార్థన చేసి ఉండేవాడము. యోసేపు అలా చెయ్యలేదేమో అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది తెలుసా, యేసయ్యా నువ్వు నాతో ఉంటే చాలు, దేవా నువ్వు నాతో ఉంటే చాలు. దేవుడు తనతో ఉన్నాడు, దేవుడు తనతో ఉన్నాడు. శత్రు లోకంలో ఉండొచ్చు, ఆయన శత్రువు యొక్క ప్రపంచంలో ఉండొచ్చు, ఆయన అక్కడ కూడా దేవుని సన్నిధిని అనుభవించాడు. ఈ రాత్రి నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది. నీ ప్రశ్నలకు జవాబు కాదు కావాల్సింది, నీ ప్రశ్న పరిస్థితుల్లో దేవుని సన్నిధి నీకు కావాలి. యోసేపు కోరుకున్నాడు, దేవా నువ్వు నాతో ఉంటే చాలు. అందుకనే అనుకుంటా యెహోవా యోసేపునకు తోడై ఉండను గనుక అతడు వర్ధిల్లుతూ తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను. దేవుడు శత్రువుల్ని తొలగించేలా, శత్రువులు అంటే ఎవరు, తన సొంత అన్నలు, వాళ్ళని తొలగించేలా. కానీ దేవుడు మాత్రం ఒకటి చేశాడు, వాళ్ళని శిక్షించలా. కానీ దేవుడు మాత్రం ఒకటి చేశాడు, ఏంటి తెలుసా, యోసేపుని అభివృద్ధి పరచడం మొదలుపెట్టాడు. యోసేపుని అభివృద్ధి పరచాలంటే ముందు భరోసా ఇవ్వాలి. తాను దగ్గరకు వచ్చినాడు, యోసేపు నేను నీతో ఉన్నాను, నువ్వు చేసే పని జాగ్రత్తగా చేసుకుంటున్నావు. దేవుడు చాలా సందర్భాల్లో మనలో అభివృద్ధిని ఆంఫట్ లాగా ఇవ్వడు. ఆంఫట్ అంటే ఏంటి తెలుసా, ఈరోజు ప్రార్థన
చేస్తే రేపు అభివృద్ధి వచ్చేది. ఈరోజు ప్రార్థన చేస్తే రేపు పొద్దున ఆత్మీయత రాదు. కష్టపడటం నేర్పిస్తాడు. నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదగడం నేర్పిస్తాడు. మొన్నోసారి ఒక కుర్రోడు నాతో చాట్ చేస్తూ ఏమన్నాడు తెలుసా? అన్న, నీకులాగా నేను ప్రసంగం చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. దానికి 2 కష్టాలు ఉన్నాయి తమ్ముడు అన్న. ఒకటి ఏంటంటే, నాకులాగా ప్రపంచంలో ఇంకోటి ప్రసంగం చేస్తాడని నేను అనుకోను. అంటే నేనేదో పెద్ద పోటీగాడినని కాదు, నేనేదో దిగొచ్చినానని కాదు. దేవుడు రెండో వ్యక్తిని నాలాంటి వాడిని తయారు చేయడు. ఇది మొదటిది. రెండోది, నాలాగా నువ్వు ప్రసంగం చేయాలంటే 30 ఏళ్ళు ఆగాలేమో నువ్వు అన్నా. ఏ సార్ అన్నాడు, నా మాటలు 30 ఏళ్ళ అనుభవంలోంచి వచ్చాయి, నాకున్నటువంటి పదాలు 30 ఏళ్ళ అనుభవంలోంచి వచ్చాయి. నేను 30 ఏళ్ళు వాక్యాన్ని పఠిస్తే వచ్చింది. దాన్ని 3 రోజుల్లో నువ్వు సంపాదించాలనుకుంటే అది ఎర్రితనం అవుతుంది, అది పిచ్చతనం అవుతుంది. ఆత్మీయత అనేది నెమ్మదిగా వస్తుంది. దేవునిలో ఎదగటం అనేది నెమ్మదిగా వస్తుంది. ఈ లోకంలో ప్రతిదీ కూడా ఫాస్ట్గా అయిపోవాలి, వేగంగా అయిపోవాలి అనేటువంటి తత్వంలో ఉన్నాం కాబట్టి రేపటికల్లా నేను స్పీకర్ని అయిపోవాలి, ఎల్లుండల్లా నేను ఇంటర్నేషనల్ అయిపోవాలి, ఆ తర్వాత నేను క్రూసైడ్స్లో మాట్లాడాలి. ఇది చాలా మంది యవ్వనస్తులకు ఉన్నటువంటి ఆలోచనలు. ఒక సూట్ తగిలించుకొని 2 బౌన్సర్స్ పెట్టుకొని ఒక అద్దెకారు వేసుకొని వస్తే సెటప్ వస్తుంది అనుకుంటాడు. అది పనిచేయదు. ఎంత వేగంగా పైకి ఎగురుతారో అంత వేగంగా కూలిపోతారు. నిలకడగా ఎదిగేవాడు స్థిరంగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. నిలకడగా ఎదగడం నేర్చుకోవాలి. దేవుడు యోసేపుని ఒక్కసారిగా పైకి తీసుకెళ్ళలేదు, అంచెలంచెలుగా తీసుకెళ్ళాడు. ఆత్మీయత అనేది అంచెలంచెలుగా ఉండాలి. పాఠాలు నేర్చుకోవాలి మన జీవితంలో. ఇతరులకి బోధించాలంటే అనుభవం మనకు ఉండాలి. కష్టాల అనుభవంలో మనం వెళ్తున్నప్పుడు ఇతరులకు మనం మాట్లాడే మాటలు అర్థాన్ని ఇవ్వగలిగితే పుస్తకాలు చదివి ప్రసంగాలు చేసేవాళ్ళు ఉంటారు, టీవీ చూసి ప్రసంగాలు చేసేవాళ్ళు ఉంటారు, ఇంటర్నెట్ చూసి ప్రసంగాలు చేసేవాళ్ళు ఉంటారు. ఆ ప్రసంగాలు మొదట్లో అద్భుతంగా అనిపోయి వావ్ అనిపిస్తుంది. ఆ తర్వాత ప్రసంగం విని వెనక్కి వెళ్ళేప్పుడు ఏం నేర్చుకున్నారు అంటే, ఏం మాట్లాడాడు ఆయన అంటే, ఏమోనండి చాలా మాట్లాడాడు, కానీ ఏమో మాట్లాడో తెలియదు. చాలా మాట్లాడాడు. మాటలు కాదు, మనం అమ్ముకోవాల్సింది. లిటరల్గా చెప్తున్నా, అమ్ముకోవాల్సింది. జీవితాన్ని చూపించగలిగి ఉండాలి. మన వాక్య పరిచయలో మన జీవితాన్ని ఎత్తి చూపించగలిగితే మనుషులు ఆ జీవితాన్ని నుంచి నేర్చుకోగలుగుతారు. యోసేపు జీవితాన్ని ఒక నమూనా చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అందుకనే యోసేపుకి తాను తోడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండునని అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలము చేసినను అతని యజమానుడు చూచినప్పుడు అతడు యజమానుడు ఎవరు? ఐగుప్తీయుడు. అతని యజమానుడు ఎవరు? ఇష్మాయిలీలు యెహోవాని పూజించరు. ఇష్మాయిలీలకి యెహోవా తెలియదు. ఆయన పరాయి దేశానికి చెందినటువంటి వాడు, పరాయి మతానికి చెందినటువంటి వాడు. అయినప్పటికీ కూడా అతను ఎవరిని చూశాడు తెలుసా? యోసేపు ఈ విధంగా చేయగలుగుతున్నాడంటే దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు అని చూడగలిగాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోని అగ్నిగుండంలో ఇస్తే నెబుకద్నెజర్ అనేటువంటి బబులోను అన్య రాజు 4వ వ్యక్తి ఎవరతను వేరుగా కనబడుతున్నాడు అని అతను చూడగలిగాడు. గుర్తుపెట్టుకోండి, మనము దేవుని బిడ్డలమైతే ఎవరైనా సరే మనలో ఆ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క పవిత్రతను, దేవుని యొక్క సన్నిధిని ఇతరులు చూడగలిగి ఉండాలి. 2 రకాలుగా చూస్తూ ఉంటారు. కొంతమంది మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరో తెలుసా? మనలో ఉన్నటువంటి పవిత్రత, మనలో ఉన్నటువంటి దేవుని సన్నిధి వాళ్ళని దగ్గరికి రానివ్వదు. చాలా సందర్భాల్లో దేవుని సేవకులు దగ్గరికి వస్తున్నప్పుడు పారిపోతారు. దెయ్యం పట్టిన వాళ్ళు పారిపోతారు, దెయ్యం బుద్ధున్న వాళ్ళు పారిపోతారు. దెయ్యం బుద్ధున్న వాళ్ళకి దేవుని బిడ్డలు వస్తున్నారంటే ఇష్టం అనిపించింది. అబ్బా సుత్తిగాడు వస్తున్నాడు రా, అబ్బా తలనొప్పి కలిగించేవాడు వస్తున్నాడు, వెరీ గుడ్. ఒకవేళ నీ గురించి అలా అనుకుంటున్నట్లయితే దానికి ఒక అర్థం ఉన్నది. నువ్వంటే వాడికి తలనొప్పి రావడానికి కారణం, నువ్వంటే వాడికి చిరాకు రావడానికి కారణం ఉన్నది. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి నీలో ఉంది.
దేవుని సన్నిధిలో ఉంది. యోసేపు విషయంలో తన యజమానుడు అట్లా చూడలేదు, కానీ అలా చూసేవాళ్ళు ఉంటారు. అట్లా చూడలేదు, కానీ ఎట్లా చూశాడు తెలుసా? నీకు దేవుడు తోడుగా ఉన్నాడు రా, అందుకే నువ్వు చేయగలుగుతున్నావు. దేవుడు నీతో ఉన్నాడు రా, అందుకు నువ్వు చేయగలుగుతున్నావు. నువ్వు పనిచేసే పొలంలో, నువ్వు పనిచేసే ఆఫీసులో, నువ్వు చదువుకునే బడిలో, నువ్వు జీవించే వీధిలో, నీ వీధిలో ఉన్నటువంటి వాళ్ళు, నీ బడిలో ఉన్నటువంటి వాళ్ళు, నీతో పాటు పొలంలో పనిచేసేవాళ్ళు, ఈమె దేవుని బిడ్డ, ఇతను దేవుని బిడ్డ అని నీ గురించి సాక్ష్యం చెప్పగలరా? నువ్వు మాట్లాడే తీరు, నువ్వు పనిచేసే విధానం, నీకు దేవుడు తోడుగా ఉన్నటువంటి పరిస్థితి ఇతరులు చూడగలుగుతున్నావా? దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడు తెలుసా? నీలో ఆయన పని చేయడం బట్టి ఇతరులకు తన్ను తాను చూపించుకోవాలి అని ఆశపడతాడు. ఆయన నీ ద్వారా ఆయన తన్ను తాను కనపరుచుకోవాలనుకుంటాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోని ముగ్గురిని పెట్టుకొని ఆయన కనపరుచుకున్నాడు, తన్ను తాను చూపించుకున్నాడు. దేవుడు ఈరోజు భారతదేశం వాళ్ళకి కనపరుచుకోవాలంటే దేవుని బిడ్డలైనటువంటి మనం ఆయనకి దగ్గర అవ్వాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. యోసేపు అన్య అధికారికి దేవుణ్ణి చూపించగలిగాడు. 4వ వచనం, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. యోసేపు నెమ్మదిగా ప్రమోషన్ పొందడం మొదలు పెట్టాడు. ఎందుకో తెలుసా? యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. అది దేవుడు చేసేదైతే యోసేపు చేసే పని ఏంటో చూద్దాం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన కనుక అతని యొద్ద పరిచయం చేయవాడాను, మరియు అతను తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినంత అతని చేతికి అప్పగించెను. దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపుకి. రెండోది, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యజమానుడు కటాక్షము చూపించాడు, ఫేవర్ చూపించాడు, ఇతని మీద దయా దాక్షిణ్యాలు చూపించాడు. ఇతరుల కంటే ఇతనికి, మిగిలిన వాళ్ళకంటే ఇతనికి ఎక్కువ అవకాశాన్ని ఇవ్వడానికి ఆయన పూనుకున్నాడు. అది యజమాని చేసే పని. మూడోది, యోసేపు నమ్మకంగా వ్యవహరించాడు. దేవుడు మన నుంచి నమ్మకత్వాన్ని కోరుకుంటాడు. ఏ పని చేసినా నమ్మకంగా చేయాలని దేవుడు ఆశపడతాడు. నమ్మకత్వం క్రైస్తవులకు ఉండాల్సినటువంటి దివ్యమైనటువంటి లక్షణం నమ్మకత్వం. నేను దేవుని బిడ్డని అని అంటానికి ఒకటి దేవుడు మన నుంచి చూసేది నమ్మకత్వం. నీకు పని అప్పగిస్తే నమ్మకంగా చెయ్యి. యోసేపు నమ్మకంగా ఉండేవాడు, అందుకని ఇంటి మొత్తానికి విచారణకర్తగా చేశాడు. దేవుని బిడ్డలు నమ్మకంగా ఉంటే అభివృద్ధి అనేది చూస్తాం. దేవుని బిడ్డలు దేవునితో ఉన్నట్లయితే శత్రువులు ఎంత భయంకరమైనటువంటి వాళ్ళైనా వాళ్ళు మన మీద దయా దాక్షిణ్యాలు, కటాక్షం చూపించే వాళ్ళు అవుతారు. 5వ వచనం, అతను తన ఇంటి మీదను తనకి కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంట్లోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. భారతదేశానికి ఆశీర్వాదం తీసుకురాగలిగేది బైబిల్ మాత్రమే. చాలా స్పష్టంగా చెప్పగలం. భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి పేరుంది. భారతదేశం ధనిక దేశం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ధనిక దేశం. మొదటి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ధనం ఈ 2 విధాలుగా ఉండేది. అయితే కప్పుబడిపోయి ఉండేది, లేకపోతే కొంతమంది దగ్గర ఉండేది. ఈ రెండిట్లో ఏదో ఒకటి. అయితే కప్పుబడిపోయి ఉండేది, లేకపోతే కొంతమంది దగ్గర ఉండేది. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రాకముందు భారతదేశంలో ఉన్నటువంటి ధనం అంతా కప్పుబడిపోయి ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజాలు, భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఎవరు బయటికి తీయలేదు. ఎందుకు అని అంటే 100కి 3% మంది అనుభవిస్తున్నారు, 97% మంది అనుభవించట్లేదు. బడుగు వర్గానికి చెందినటువంటి వాళ్ళు చదువుకోవడానికి లేదు, వాళ్ళు ముందుకు రావడానికి లేదు, వాళ్ళ వృత్తిని ఉపయోగించుకోవడానికి లేదు, పనోళ్ళలాగా పనిచేయాలి, పంటెత్తాలి. అది అయితే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చారో, బ్రిటిష్ వాళ్ళు బైబిల్ని తీసుకొచ్చి భారతీయులకి ఇచ్చారో, చదువుకోవడం మొదలు పెట్టాం. మీలో చాలా మంది బడుగు వర్గానికి చెందిన వాళ్ళు ఏమి ఉంటారు, తక్కువ కులాలకి చెందినటువంటి వాళ్ళు ఏమి ఉంటారు. ఒకవేళ 200 సంవత్సరాల క్రితం ఈ మీటింగ్ జరిగినట్లయితే ఈ విధంగా మీరు కూర్చోవడానికి అవకాశం ఉండేది కాదు. రానిచ్చేవాళ్ళు కాదు, మీ చేతిలో పుస్తకం ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఆడదాని చేతిలో పలక, కోతి చేతిలో రాయి ఒకటే అనే నినాదం పెట్టారు ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఆడవాళ్ళు చదవడానికి వీల్లేదు అని అన్నారు, బడుగు వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చదవడానికి వీల్లేదు అని అన్నారు. జబ్బులు వస్తే కనుక అది వాళ్ళ తలరాత, వాళ్ళ కర్మ, చచ్చిపోని అని వదిలేశారు.
కానీ భారతదేశానికి చదువుని తీసుకొచ్చింది బైబిల్, భారతదేశానికి ఆసుపత్రి తీసుకొచ్చింది బైబిల్, భారతదేశానికి మానవత్వాన్ని చూపించింది బైబిల్. ఈరోజు భారతదేశం కొద్దో గొప్ప ఒక స్థాయికి రాగలిగిందంటే బైబిల్. కానీ ఈ దినాన్న అదే బైబిల్ని తగలబెడదామని ఆలోచిస్తూ ఉన్నారు. నాకు ఒకటి అనిపిస్తుంది, బైబిల్ని ఎందుకు తగలబెడదాం అనుకుంటున్నారు అని. నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, పక్కన నుంచి ఒక దాని అంటారు వానపాము అంటారు, వానపాము వెళ్తుంది అనుకోండి, ఏం చేస్తారన్నా వానపాము చూసి వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? వానపాము ఏం చేయలేదు. అయితే అక్కడే తాసుపాము ఉందనుకో, దాన్ని ఏం చేస్తారు? అమ్మో తాసుపావురా, దాన్ని చంపేయి. దాన్ని చంపకపోతే అది మనల్ని చంపేస్తుందిరా. అందుకనే అది మనల్ని చంపకముందే దాన్ని చంపేయడం మంచిది. నేను ఈ ఉదాహరణ చెప్పానని తప్పుడుగా అర్థం చేసుకోవద్దు. దానికి వేరు వేరు పిచ్చ అర్థాలు తీయొద్దు, దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించండి. వానపామంటే భయం లేదు, అందుకే దాన్ని ఇంకా వెళ్ళం. కానీ త్రాసుపామంటే భయం, దాన్ని చంపేస్తాం, లేకపోతే అది మనం చంపేస్తుంది. బైబిల్ని తగలబెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసా? దాన్ని తగలబెట్టకపోతే అదే మనల్ని తగలబెట్టుద్రా. అది వాళ్ళకున్న భయం, అదే వాళ్ళకున్న భయం. చాలా పబ్లిక్గా ఈ మాట అంటున్నాను. అలా భగవద్గీతను ఎవడైనా తగలబెట్టాడా ఎప్పుడైనా? లేదు. అలా ఖురాన్ని తగలబెట్టాడా ఎవడైనా ఎప్పుడైనా? లేదు. ఎందుకో తెలుసా? అది వానపాము, ఇది తాసుపాము. పబ్లిక్గా చెప్తున్నా ఈ మాట, పబ్లిక్గా చెప్తున్నా. దానికి నేను కాదే సాక్షి, నువ్వే. మా ఇంట్లో భగవద్గీతలు 3 రకాలు ఉన్నాయి, 4 రకాల ఖురాన్లు ఉన్నాయి. నాకే బాధ లేదు. ఖురాన్ చదివాను నేను, భగవద్గీత పఠించాను నేను, నాకే టెన్షన్ లేదు. దమ్ముందో బైబిల్ చదవడానికి? నీకు దమ్ము లేదు, అందుకే తగలబెడదాం అనుకున్నావు. నాకు తగలబెడదాం అనే భయం వేసింది. ఎందుకంటే అది చదివితే నీ జీవితాన్ని చదువుతుంది, అది చదివితే నీ మొహం మీద ఏముందో చూపిస్తుంది, అది చదివితే నీ గుండె లోతుల్లో ఉన్న పాపాన్ని బయటపెట్టుద్ది. అందుకే దాన్ని తగలబెడదాం అనుకున్నాం. నాకు తెలుసు, తగలబెట్టిన వాడిని తిడతారు మీరు, తగలబెట్టిన వాడిని అంటారు, వాడి నోట్లో మట్టయ్యా, వాడి మొహం మీద కారం చల్లా అని బాగానే అన్నారు. మీరు బైబిల్ని ప్రేమించే వాళ్ళైతే, బైబిల్ని గౌరవించే వాళ్ళైతే, బైబిల్ శక్తి గలమైనటువంటి పుస్తకం అనుకున్నట్లయితే ఏం చేస్తున్నారు? బీరువాలో పెట్టి దాచిపెట్టారా? దిండి కింద పెట్టి రాత్రి భయం వేసినప్పుడు కళ్ళగద్దుకుంటున్నారా? వాళ్ళకి మీకు తేడా ఉంది, ఏమీ లేదు. వాళ్ళు చదవక కాల్చారు, నువ్వు చదవక దిండి కింద పెట్టావు, ఆడికి నీకు తేడా ఉంది. వాడు కాల్చాడు, దాని గురించి భయం వేసి నువ్వు దాన్ని చదవలేదు. ఎందుకో తెలుసా? దాని శక్తి అంటే నువ్వు గ్రహించక. ఒక్క మాటలో చెప్పాలంటే నీకంటే ఆడే బెటర్, ఆడు భయపడి చంపేశాడు, కానీ నీకు అదంటే కూడా భయం లేదు. మీలో కొంతమంది ఎంత దరిద్రులు అంటే, బైబిలు దాని మీద, కీర్తన పుస్తకం దాని మీద సిగరెట్ పెట్టి పెట్టగలరు. పెట్టరా? బైబిల్ పక్కన పెట్టి మందు కొట్టే బ్యాచ్ ఉంటారు మీరు. చర్చికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని పరలోక ప్రార్థన చెప్పి బయటికి వచ్చి చర్చి బయట ఉన్నటువంటి పాన్ డబ్బాలు, అరే ఓ సిగరెట్ ఇరా అని అడిగేవాళ్ళు ఉంటారు. మీరు మీకంటే నీచ నికృష్టుడు ఇంకోటి ఉంటాడురా, మీకంటే దరిద్రుడు ఇంకోటి ఉంటాడురా, మీకంటే జంతు తత్వం ఉన్నవాడు ఇంకోటి ఉంటాడా? ఉండరు. పవిత్రత లేదు, విలువ లేదు. అందుకే ఈ దేశంలో అభివృద్ధి చెందట్లేదు. అభివృద్ధి ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవునికి ఇవ్వాల్సిన చోటిస్తే, మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతుకు, అప్పుడు ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. ఎందుకు నీ జీవితంలో రాణించలేకపోతున్నావు? ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నావు? కష్టపడుతున్నావు, ఎందుకు మిగలట్లేదు? సాధిద్దామనుకున్నావు, ఎందుకు ఓడిపోతున్నావు? సంపాదిద్దామనుకున్నావు, ఎందుకని చిల్లి సంచులు వేసినట్లు నీ సంపాదన వెళ్ళిపోతుంది? ఒకటే ఒక కారణం, దేవుడికి ఇవ్వాల్సిన చోటు నీవు ఇవ్వలేదు. యోసేపు బానిసే. యోసేపుకి
వెనక నుంచి ప్రోత్సహించేవాడు ఎవడు లేడు. యోసేపుకి నా అనేవాడు ఎవడు లేడు. ఆయన అభివృద్ధి ఎందుకు చెందాడు తెలుసా? యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు చాలామంది ఉండొచ్చు ప్రోత్సహించేవాడు, కానీ ఎందుకు అభివృద్ధి చెందట్లేదు తెలుసా? దేవుణ్ణి పక్కకు పెట్టావు, దేవుణ్ణి పక్కకు తోసావు, దేవుని వాక్యానికి విలువ ఇవ్వలా, దేవుని సన్నిధికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. యోసేపు అలాంటి వాడు కాదు. యెహోవా ఆశీర్వదించి ఆశీర్వాదము ఇంట్లోనే మీ పొలంలోనే అతను కలిగిన సమస్తం మీద ఉండెను. యోసేపు ఆశీర్వదించబడటమే కాదు, యోసేపు పనంతో కూడా ఆశీర్వదించబడింది. యోసేపు చెయ్యి పట్టింది బంగారం అయ్యింది. యోసేపు ఆయన ఏది అనుకుంటే అది చక్కగా నెరవేరింది. నీ జీవితంలో అలాంటిది ఉందా? నీ జీవితంలో ఎప్పుడు జరుగుతుందో తెలుసా? దేవుడు మనకి తోడుగా ఉన్నట్లయితే. ఈ దేశం ఆశీర్వాదాన్ని క్రైస్తవుల ద్వారా పొందాల్సిందే. ఈ దేశం ఆశీర్వాదం క్రైస్తవుల ద్వారా పొందాల్సిందే. అది నువ్వు ఇవ్వగలవా? మిగిలిన మతస్థులు సంపాదిస్తే వాళ్ళ కోసం, కానీ క్రైస్తవులు ఒకవేళ యథార్థంగా దేవుని బిడ్డలాగా జీవిస్తే వాళ్ళ కోసం కాదు. సేవకు వ్యాపారానికి తేడా చెప్తాను చూడండి. సేవకు వ్యాపారానికి, వ్యాపారం ఎవడు చేసినా ఒకటే ఒక ప్రశ్న వేస్తాడు, నాకు వచ్చేది ఏంటి అని. ఆడు స్పీకర్ అవ్వచ్చు, ఇంకెవడైనా అవ్వచ్చు. మీటింగ్కి వస్తా, నాకేమిస్తావు? అది వ్యాపారం. మీటింగ్కి వస్తే నాకేంటి? అది వ్యాపారం. మీటింగ్కి వస్తే ఇవన్నీ ఇస్తావా నాకు? అది వ్యాపారం. వ్యాపారం. సేవ అది కాదు. మీటింగ్కి వస్తా, నీకేం లాభం కలుగుద్ది? మీటింగ్కి వస్తా, ఎవరికి నేను ఉపయోగపడతాను? మీటింగ్కి వస్తా, ఎవరు ఎలా తయారవుతారు? అది సేవ. అది సేవ. ఇందాకే ఒక కుర్రోడు కోదాడ నుంచి ఫోన్ చేశాడు, సార్ మాకు డేట్ ఇస్తారా అన్నాడు. ఇస్తాను తమ్ముడు అన్నా. సార్ మొదటి ప్రశ్న, సార్ మీరేం తీసుకుంటారన్నాడు. నేను ఇంకా అంత దరిద్రుడిగా తయారవలేదు, ఇలాగే అన్నాను. నేను ఇంకా అంత దరిద్రుడిగా. అదేం సార్? నువ్వు ఫోన్ పెట్టకపోతే దగ్గరకు వచ్చి మొహం పగలు కొడతావు, చచ్చిపోతావు నువ్వు. నన్ను ఏ కేటగిరీలో వేసావు తెలుసా? దరిద్రం. అమ్ముకునే కేటగిరీలో వేసావు. దేవుణ్ణి అమ్ముకునే దరిద్రుడా నేను? సేవను అమ్ముకునే నీచ నికృష్టున్నా నేను? కాదు, కాదు. పస్తుంటా కావాలంటే, అడుక్కుతుంటా కావాలంటే, రోడ్డు మీద దెక్కుంటూ వెళ్తా, కానీ సేవను అమ్ముకోనరా నేను. అమ్ముకోను. దేవుని బిడ్డలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటారు. ఎంతమందికి ఈ జీవితం ఆశీర్వాదాన్ని పంచివ్వగలుగుతుంది? నా కోరుకోట, నేను చచ్చిపోయే ముందు వెనక్కి తిరిగి చూసే, ప్రభా ఇంతమందికి నేను ఆశీర్వాదంగా ఉండటాన్ని నన్ను చేసావు ప్రభా, చాలు, అది చాలు అని నేను అనగలిగితే సంతృప్తిగా ఉంటుంది. నువ్వు చచ్చే ముందు ఆ మాట అనగలుగుతావా? ఏం సంపాదించాను, ఏం సాధించాను, ఇదా నువ్వు పట్టుకొని ఏడ్చేది? నువ్వు సంపాదించిన బంగారం, నువ్వు సంపాదించిన భూమి, నువ్వు సంపాదించినటువంటి ఆస్తి నీతో రాదు, కానీ నేను సంపాదించిన వాళ్ళు నాతోనే వస్తారు. పరలోకంలో ఉంటారు, పరలోకంలో ఉంటారు. ఆత్మలో మనుషులు కొన్ని లక్షల మందికి సువార్త చెప్పా, కోట్ల మంది సువార్త విన్నారు. వీళ్ళు వేల మంది ప్రభువుని అంగీకరించారు, వీళ్ళు వందల మంది సేవకులయ్యారు. పరలోకంలో వాళ్ళు కనబడి, ఈయన నాకు వాక్యం చెప్పాడు, ఈయన నాకు యేసు ప్రభుని పరిచయం చేశాడంటే ఆ రోజు కాలర్ ఎగరేసుకొని తిరుగుతాను నేను. ఇక్కడ కాదు అక్కడ, ఇక్కడ కాదు అక్కడ. ఆ తర్వాత ఇంకొండదు, కాలర్ అక్కడ ఎగరేస్తా. నువ్వు ఎగరేయగలవా? అక్కడ పరలోకంలో నువ్వు చెప్పగలవా? నీకు చదువు లేకపోవచ్చు, నీకు ఆస్తి లేకపోవచ్చు, కానీ నీ ఇంటి పక్కన ఆవిడకి సువార్త చెప్తే రేపు పొద్దున పరలోకంలో ఈమె నాకు సువార్త చెప్పింది అని అనగలిగితే అది నీకు పరలోకంలో ఆస్తి అవుతుంది. ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదకరంగా యోసేపు ఆ విధంగా అన్నాడు. 7వ వచనం. అటు తర్వాత యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి, గుర్తుపెట్టుకోండి, బాధల్లో చాలా మంది దేవుడికి దగ్గర అవుతారు. గుర్తుపెట్టుకోండి, బాధల్లో చాలా మంది దేవుడికి దగ్గర అవుతారు. బాధల్లో శోధనకు గురవ్వం. బాధల్లో చాలా సందర్భాల్లో ప్రార్థన ఎక్కువ అవుతుంది. బాధల్లో ఉన్నప్పుడు ఉపవాసపు పరిస్థితులు ఉంటాయి. బాధల్లో ఉన్నప్పుడు చర్చికి చాలా మంది వస్తారు, ప్రార్థనలు ఎక్కువ చేస్తూ ఉంటారు. బాధలు చాలా సందర్భాల్లో మంచిదే, దేవుడికి దగ్గర చేస్తుంది మనకి. ఓకే, అయితే విచిత్రమైన పరిస్థితి ఏంటి సార్? అతనితో శయనించమని చెప్పాను, ఇప్పుడు బాధలు పోయాయి.
ఇంటికి మేనేజర్ అయ్యాడు, కొంచెం ఖరీదైన దుస్తులు వేసుకుంటున్నాడేమో, కొంచెం అందంగా కనబడుతున్నాడేమో, కాస్త బాగున్నాడేమో, ఆయన పనిచేసేటువంటి విధానం చాలా బాగుందేమో. ఆ విధంగా ఉన్నప్పుడు తన యజమానిని భార్య అతని మీద కన్నేసింది. అంటే బాధల్లో ఉన్నప్పుడు యోసేపు గెలిచాడు దేవుని సన్నిధితో. అయితే ఆయన లాభాలు గడిస్తున్నప్పుడు, ఐశ్వర్యం సంపాదించినప్పుడు, హోదా సంపాదించినప్పుడు, ఒక స్థాయికి వచ్చినప్పుడు ఎలా ఉంటాడు? అది పరిస్థితి. చాలామంది సేవకులు మొదటి దినాల్లో చాలా ఉద్రేకంగా ఉంటారు, చాలా అద్భుతంగా పరిచయం చేస్తారు, చాలా అమోఘంగా ప్రార్థన చేస్తారు, వాళ్ళ చేతి ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుని మర్చిపోతారు, గతంలోనే జీవిస్తూ ఉంటారు. నేను ఆ మీటింగ్కి వచ్చినప్పుడు అలా జరిగింది, ఈ మీటింగ్కి వచ్చినప్పుడు అలా జరిగింది. వాడు ఎప్పుడు చెప్పినా 20 సంవత్సరాల క్రితం ఉదాహరణ, ఇంకో కొత్త లేవు కాబట్టి అయిపోయింది కీలకతం. దేవుని సేవకుడికి ఎప్పటికప్పుడు కొత్త అనుభవాలు ఉండాల్సిందే, ఎప్పటికప్పుడు. కానీ లేవు. ఎందుకో తెలుసా? దూరం అయిపోయాడు. ఇప్పుడు హోదా, ఇప్పుడు స్థాయి, ఇప్పుడు లెవెల్, మనుషులతో కలవడు. తనను కలవాలంటే రేటు, తాను ప్రార్థన చేయాలంటే రేటు, తనతో ఫోటో దిగాలంటే రేటు, తనతో తినాలంటే రేటు. రేపు పొద్దున ఇద్దరు కలిసి చెంబు తీసుకెళ్తే కూడా రేటు పెడతారేమో, నాకు తెలియదు. నేను పెట్టిన పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు, నాతో పాటు కూర్చుందా చేస్తారేమో. ఎంత నీచ నికృష్టమైన బతుకు ఆలోచించండి. కానీ యోసేపు అలాంటి ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకి కలిగినదంతయు, ఆయన అలాంటి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. గుర్తుపెట్టుకోండి, శోధన వచ్చినప్పుడు తొలిసారి చాలామంది మొహమాట పడతారు. మీద చాలామంది యవ్వనస్తులు ఉన్నారు. తొలిసారి ఎవరైనా ఏదైనా అడిగితే అది తప్పు అని నీ గుండెలో తెలిసినప్పుడు, నేను చెయ్యను, నాకు వద్దు, నేను రాను అని చెప్పడం నేర్చుకోవాలి. తొలిసారి నువ్వు చెప్పడానికి ఇష్టపడకపోతే, తొలిసారి అంగీకరిస్తే, మొహమాటం కొద్దీ మనం అంగీకరిస్తే మన జీవితం నాశనమే. మీలో ఎంతమంది మొహమాటానికి మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారు నాకు తెలియదు. నేను చాలా మందిని కౌన్సిల్ చేశాను, చాలా మందికి సలహాలు ఇచ్చాను. అనంటే చిన్న వయసు 9వ క్లాస్ 10వ క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క కన్నరికాన్ని కోల్పోయారు. ఎందుకు? ఎవడో అడిగాడు, వాడు చాలా గొప్పోడు, ఎవరితో అడిగింది, అది చాలా అందంగా ఉంటుంది. జీవితాన్ని అమ్మేసుకున్నారు. యోసేపు చిన్నోడు, మహా అయితే 25 ఏళ్ళు ఉండొచ్చు. అప్పుడు యజమానురాలు అడిగింది ఎవరో కాదు, యజమానురాలుకి ఒప్పుకోకపోతే నష్టం, ఒప్పుకుంటే విపరీతమైన లాభం. అవన్నీ ఆలోచించాడా? లేదు, ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదనంటే ఆయన ఉన్నాడు తెలుసా, నా యజమానుడు నా చేతికి అప్పగించాను కదా, నా వశంలో తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడునో లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. నా యజమానుడు నాకు ఇదంతా ఇచ్చాడు, తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. నేనెవడినో నాకు తెలుసు. తాను పవిత్రంగా జీవించడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? దేవుళ్ళో నేనెవరిని, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను ప్రత్యేకించాడు, దేవుడు నన్ను శుద్ధిగా చేశాడు, దేవుడు తన బిడ్డగా నన్ను చేసుకున్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు ఈ శరీరాన్ని తన ఆలయంగా చేశాడు. కాబట్టి ఈ శరీరాన్ని పాపానికి ఎలా అప్పగిస్తాను? తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఈ రాత్రి నీ గురించి పరిచయం అడిగితే ఏం చెప్తావు? నువ్వెవరివి అని అంటే ఏం చెప్తావు? నీ పేరు చెప్తావా? నువ్వెవరివి అని అంటే నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు చెప్తావు? నువ్వెవరివి అంటే మీ నాన్న అమ్మ పేరు చెప్తావు? నువ్వెవరివి అంటే మాది వెంకటాపురం అని చెప్తావు? నువ్వెవరివి అంటే ఏం చెప్తావు? నన్ను కనుక నువ్వెవరివి అని అంటే నేను చెప్పగలిగే జవాబు ఇది: పరిశుద్ధాత్మనికి ఆలయాన్ని. నేను పరిశుద్ధాత్మనికి ఆలయాన్ని. నన్ను పరిశుద్ధాత్మనికి ఆలయముగా దేవుడు చేశాడు. ఈ యొక్క శరీరంలో పరిశుద్ధాత్మని ఉండమని చెప్పాడు. సంచకరువుగా పరిశుద్ధాత్ముడా వీళ్ళు ఉండు, వీడు నావడే, నీలో ఉండు, వీళ్ళు ఉంటే
వీడు నావాడని తెలుస్తుంది, నువ్వు ఉండు అంటే. మనం సంచకరం అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలంటే, ఇల్లు బేరమాడారు. ఎంత సార్ ఇల్లు? 20 లక్షలు, అవునా? మరి ఏమన్నా కొంచెం ఇస్తారా? ఇవ్వండి, 1 లక్ష ఉంచండి. ఈ 1 లక్ష ఉంచామంటే అర్థం ఏంటి తెలుసా? ఇల్లు నేనే కొనుక్కుంటానని అర్థం. అదేవిధంగా వీడు నావాడు. ఈ నావాడు అంటానికి ఆ పరిశుద్ధాత్మ నుండి ఇల్లు ఉండు, ఈ నావాడు. అది సంచకరం అంటే. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాం. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి చెందినవాడిని తెలుసా? దేవునికి చెందినవాడిని. కాబట్టి దేవునికి చెందినవాడిని దరిద్రమైనటువంటి పనులకి నా శరీరాన్ని అప్పగించను. ఆయన ఒప్పక, ఆయన తన గురించి చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. అయినా నాకు తెలియక అడుగుతాను, యోసేపు ఎందుకు అలాంటి స్థితిగతుల్లోకి వచ్చాడంటే అందంగా ఉన్నాడు ఆయన. యోసేపుకి అందం ఎక్కడి నుంచి వచ్చింది? యోసేపుకి అందం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు ఆయనకి అందం. సహజంగానే ఆయన ఒక బానిస, పరాయి దేశం నుంచి వచ్చిన వాడు, గతం దరిద్రమైంది. అయినప్పటికీ ముఖ కవళికలు చక్కగా ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఎవరైతే దేవునిలో ఉంటారో వాళ్ళ ముఖ కవళికలు బాగుంటాయి. ఎవరైతే దేవునిలో ఉంటారో వాళ్ళ ముఖం అందంగా అనిపిస్తుంది. అందం దేవుడిచ్చింది. నువ్వు అందగత్తవా? నువ్వు అందగాడివైతే నీ అందాన్ని దేవుడి కోసం వాడు. నీకు తలాంతులున్నాయా? దేవుడి కోసం వాడు. దేవుడు నీకు అవకాశాలు ఇచ్చాడా? అది దేవుడి కోసం వాడు. యోసేపు అలాంటి వాడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. నా గురించి నాకు తెలుసు. నేనెవరినో తెలుసా? నేను దేవునికి ఆలయం. నువ్వెవరో నాకు తెలుసు. నువ్వెవరో తెలుసా? నిన్ను దేవుడు తన స్వరూపంలో చేశాడు కాబట్టి నిన్ను చెడ్డగా ఎలా చూడగలుగుతాను? చాలామంది కుర్రోళ్ళు కొన్ని మాటలు అంటూ ఉంటారు. ఆ మాట వింటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక అందమైన అమ్మాయిని చూసి అనేటువంటి మాట ఫిగర్ బాగుందిరా అంటారు. అందరూ మీరు ఫిగర్ బాగుందిరా అని ఒక్కసారి ఆలోచించండి. నేనే ఒక అబ్బాయిని, ఒక అమ్మాయి వెళ్తుంది, ఫిగర్ బాగుందిరా అని అంటున్నాను. ఆ పక్కన ఏసై ఉండి వింటున్నాడు అనుకో, ఆ మాట ఎలా ఉంటుంది ఆయన ఫీలింగ్? నా సృష్టిని పట్టుకొని ఫిగర్ అంటావరా నువ్వు? నా స్వరూపాన్ని పట్టుకొని ఫిగర్ అంటావరా నువ్వు? నేను కష్టపడి తయారు చేసినటువంటి ఒక అమ్మాయిని పట్టుకొని ఫిగర్ అంటావరా నువ్వు? ఒకవేళ దేవుడికే గనక కోపం వస్తే నేల మీద కడబడిన పేడ తీసి నీ మొహం మీద కొట్టి నోరు తెరిచి పేడలోన కుక్కుతాడు రా. ఫిగర్ అంటావా నువ్వు? నా రూపాన్ని చూసి ఫిగర్ ఇదా? ఇప్పుడుదాకా అన్నారా మీరు? అలాగా అనుకున్నారా? అమ్మాయిలు అనుకుంటారు, అమ్మాయి నన్నే అంటారు ఫిగర్ అని. అమ్మాయిలు తక్కువ అనుకున్నారా? అంతకంటే ఘోరం. అరే ఇడు ఒంటిలాగా పొడుగున్నాడు రా. జంతువుతో పోల్చేస్తారు. జంతువే, మనిషి కూడా కాదు, జంతువే. ఒంటిలాగా ఎంత పొడుగున్నాడు చూడు. వాడి జుట్టు చూడు ఎంత బాగుందో. వాడి కండలు చూడు ఎలా ఉన్నాయో. వాడి బండి నడుపుతుంటే చూడు ఎలా ఉన్నాయో. నాకెక్కడెక్కడో ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అనరా. ఆ మాటలు మీరు హృదయ లోతుల్లో అనుకుంటున్నప్పుడు నీ భుజం మీద ఏసై చేసి ఏమన్నావు అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఏమన్నావు? ఏం లేదు ప్రభు. కాదు చెప్పు, నేను విన్నానులే, చెప్పు ఏమన్నావు? చెప్పు ఒకసారి ఏమన్నావు అనగలవా? ఎన్నిసార్లు అన్నావు ఆలోచించు. నువ్వు పాపంలో పడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ముందు దేవుణ్ణి బాధ పెట్టావు. నీ జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి పక్కకు తోసేసావు. దేవుణ్ణి పక్కకు తోయడానికి నిన్ను నువ్వు మర్చిపోయావు. దేవుణ్ణి పక్కకు తోయడానికి నీ ఎదురున్నటువంటి వ్యక్తిని దేవుని యొక్క రూపంలో చూడలేకపోయావు. దేవుని యొక్క సృష్టిగా చూడలేకపోయావు. అందుకే పాపం ప్రవేశించింది. ఈ రెండు జరిగిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపు ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనను. ఇంత ఘోరమైన దుష్కార్యము, పాపాన్ని పాపంగా చూశాడు. యజమానుడు అడిగినా ఎవరు అడిగినా పెళ్లికి ముందు పెళ్లి బయట ఇలాంటి పని చేస్తే అది ఘోరమైన దుష్కార్యం. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే ఘోరమైనటువంటి దుష్కార్యం. సినిమాలు ఎందుకు చెడ్డవి అని అంటే చెప్పండి రా. సినిమా చూసినప్పుడు ఇలాంటి ఆలోచనలు లోన రేకుతాయి. ఒకవేళ నీలో ఎవడైనా ఈ డైలాగ్ వేసారనుకో, సార్ నేను ఎంత సినిమా చూసినా నిబ్బరంగా ఉంటాను. నువ్వు 0.5 గడవా?
మీకు ఇలా చెప్తే కానీ ఎక్కదరా. చెప్పు, నువ్వు 0.5 కదా, ఎలాంటి చూసి నీకేం ఫీలింగ్ రాదా? ఒక ఆడితే పర్లేదండి నేను ఏది చూసినా నాకేమో, నువ్వు కొజ్జావా? చెప్పు. మనిషివి, నీలో స్పందన ఉంటుంది. అందుకే తుచ్చమైన బొమ్మలు చూడొద్దనేది. అది చూస్తే లోన ప్రేరణ కలుగుద్ది, కలగకూడని ప్రేరణ కలుగుద్ది, కలగకూడని ఆలోచనలు వస్తాయి, కలగకూడనటువంటి బొమ్మలు వేసుకోవడం మొదలు పెడతాం. అదే పాపం, అదే ఘోరమైన దుష్కార్యం. యేసుప్రభువు ఎంత చక్కగా చెప్పాడు తెలుసా? పరాయి స్త్రీని, పరాయి పురుషుణ్ణి వేరుగా ఆలోచించుకుంటూ ఉంటే అదే వ్యభిచారం అన్నాడు. అదే వ్యభిచారం. అందుకే సినిమాల జోలికి వెళ్ళొద్దు అనేది, అందుకే ఆ బొమ్మల జోలికి వెళ్ళొద్దు అనేది, అందుకే ఆ చాట్స్ చేయొద్దు అనేది. బంగారం గుడ్ మార్నింగ్ అనగానే కరిగిపోద్ది ఇక్కడ కదా. ఆ తర్వాత ప్రతి 2 మాటలకి చేతులు వణుకుతాయి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినాయి ఆలోచనలు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినాయి ఆలోచనలు, ఏంటేంటో ఆలోచించేస్తా ఉన్నారు. అది పాపం కదా. అయితే యోసేపు అలాంటోడు కాదు. ఛాన్స్ ఇస్తే ఇది దుష్కార్యం, ఈ దుష్కార్యం చేసి దేవుడికి వ్యతిరేకంగా ఎట్లా పాపం చేయను అంటే, ఆ యజమానురాలకి యోసేపుకి మధ్యన ఎవరిని పెట్టాడు తెలుసా? దేవుణ్ణి పెట్టాడు, దేవుణ్ణి పెట్టాడు. అందుకనే నిలకడగా ఉండగలిగాడు. నిలకడగా నువ్వు చేసే ప్రతి పనికి దేవుణ్ణి తీసుకెళ్ళగలవా? తీసుకెళ్ళగలిగితే ఆ పని చెడ్డదవదు. నువ్వు చేసే పని ఆయన చూడగలిగితే, నువ్వు చూసే బొమ్మలు ఆయన చూడగలిగితే, నువ్వు తినే పదార్థం ఆయన పక్క నుండి పద అని అంటే, నువ్వు తాగే పదార్థం ఆయన పక్క నుండి ఓకే అనగలిగితే ఏం పర్లా, ఏం పర్లా. యోసేపు నిబ్బరంగా ఉండగలిగాడు. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండను కానీ అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. యోసేపు తన జాగ్రత్తల్లో తానున్నాడు. యవనస్తులు, పెద్దవాళ్ళు, మీకు ఒక్క మాట చెప్తున్నాను చూడండి. మన జాగ్రత్తల్లో మనం ఉండడం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కొన్ని మనం చేయాల్సినవి ఉంటే, కొన్ని దేవుడు చేయగలిగే ఉంటాయి. కొన్ని మనం చేయాల్సినవి ఉంటే, కొన్ని దేవుడు చేయగలిగాడు. మనం చేయాల్సినవి చెయ్యకపోతే దేవుడు చేయాల్సినవి చేయడు. మీలో చాలామంది ఎలాంటి తలంపుల్లో ఉంటారో చెప్తాను. ఇలాంటి మాటలు అంటున్నప్పుడు మీలో చేసే ప్రార్థన, ప్రభా ఆ అమ్మాయిని నా నుంచి దూరం చేసావా, ప్రభా ఆ అబ్బాయిని నా నుంచి దూరం చేసావా. ఈ ప్రార్థన మంచిది కాదు, అది చవట ప్రార్థన. సరైన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభా ఈరోజు బ్రేక్ చేసుకుంటాను ప్రభా నేను, అది దమ్మున్న ప్రార్థన. ఈరోజు వదిలేస్తాను ప్రభా, అది దమ్మున్న ప్రార్థన. అది చేయటం నేర్చుకోవాలి. నా జీవితంలో చిన్న సన్నివేశం చెప్తాను చూడండి, దాంతో మీకు అర్థమవుతుంది. నేను క్రికెట్ అంటే బాగా పిచ్చి. ఒకరోజు చదువుకున్నాను, 5 రోజుల్లో పరీక్ష. అయితే ఆ రోజు మ్యాచ్ వస్తుంది. నేను ఏమనుకున్నానంటే 5 నిమిషాలు మ్యాచ్ చూసి ఆ తర్వాత ఆపేసి చదువుకుందాం అనుకున్నా. కానీ మీకు తెలిసిందే కదా, ఇంట్రెస్టింగ్గా ఉంది. అలా సాయంత్రం దాకా చూసా. 5 గంటలు అయిపోయింది. చాలా బాధపడ్డాను, చాలా కుమిలిపోయాను. ప్రభా ఇంకా రేపు అలా చేయకూడదు అని అనుకున్నా. తర్వాత రోజు పొద్దున్నే 10ంటికి మ్యాచ్ స్టార్ట్ అవుద్దంటే 9:30కి మోకరించి ప్రార్థన చేశా. ప్రభా ఈరోజు మ్యాచ్ మీదకి నా దృష్టి వెళ్ళటానికి వీల్లేదు, నేను టీవీ పెట్టను. చాలా స్పష్టంగా నేను టీవీ పెట్టను. టీవీ స్విచ్ కూడా కాదు, ప్లగ్ కూడా పీకేసి చదువుకుంటూ ఉన్నా. అయితే నాకు శోధన వచ్చింది. ఎలా అంటే, మ్యాచ్ 10 గంటలకు స్టార్ట్ అయింది. పావు గంట తర్వాత పక్కింటోడు టీవీ సౌండ్ పెట్టాడు. పక్కింటోడు టీవీలోంచి గట్టిగా చప్పట్లు నిలబడుతున్నా. అరే 4ఆ 6ఆ అవుటా. మళ్ళీ చదువుకున్నాను. పావు గంట తర్వాత మళ్ళీ అరుపు. ఇందాక 4ఆ ఇప్పుడు 6ఆ. ఎక్కడ చదువుతాను? చదవను. 40 నిమిషాలు ప్రతి అరుపుకి ఇదేంటి, ప్రతి అరుపుకి ఇదేంటి, ఇదే టెన్షన్. ఆ టెన్షన్లో ఉంటే 40 నిమిషాల తర్వాత ప్రభా నేను నా టీవీ ఆపేశాను. పక్క టీవీ నా వల్ల కాదు, అది నా చెవులో భయంకరంగా వినబడుతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు నాకు సహాయం చేయి, గట్టిగా ప్రభా నువ్వు నాకు సహాయం చేయి అని చదువుకోవడం మొదలుపెట్టా, మనసు నిబ్బరం చేసుకొని. ఆ తర్వాత గంటన్నర అయింది అని కూడా నాకు తెలియదు. ముఖం అంతా చెమటలు పట్టేసింది. మా అక్కోళ్ళ ఇంట్లో ఉన్నా, రే
అంత చెమటలు పడుతున్నారా, కనీసం మొహం కూడా తుడుచుకోవా అని అన్నది. అప్పుడు మొహం తుడుచుకొని టైం చూసా, 1:30 దాటింది. ఎవడు ఆపేశాడు ఫ్యాను అని అరిచా. ఫ్యాన్ ఆపేశారని అప్పుడు తెలిసింది. ఎవరు ఆపేశారు ఫ్యాన్ ఎవడాపేను రా, 1:30 అయింది, కరెంట్ పోయింది అని. అంటే మా ఇంట్లో టీవీ నేను ఆపితే పక్కింట్లో టీవీ ఎవడాపాడు? దేవుడు. ఎలాగా? కరెంట్ తీశాడు. నువ్వు చేయగలిగేది నువ్వు చేస్తే, నువ్వు చేయలేని దాన్ని దేవుడు చేస్తాడు. నువ్వు చేయగలిగేది నువ్వు చేయాలి. యోసేపు ఆ జోలికి వెళ్లకుండా పక్కకి వెళ్ళిపోతున్నాడు, అది ఆయన చేయగలిగేది. అయితే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు చాలా స్పష్టంగా ప్రశ్న ఆలోచిస్తా, నేను చేయగలిగేదేంటి, నేను మానుకోగలిగేదేంటి, నేను ఆపుకోగలిగేదేంటి, నేను వద్దని చెప్పగలిగేదేంటి, నేను మొదలు పెట్టగలిగేదేంటి? బైబిల్ తీసి చదువు, అది నువ్వు చేయగలిగేది. అర్థమయ్యేటట్లు చేసేది దేవుడు. మోకరించి నోరు తెరిచి ప్రార్థన చేయి, అది నువ్వు చేయగలిగేది. మాటలు అందించేవాడు పరిశుద్ధాత్ముడు. సువార్త చెప్పడానికి పక్కోడి దగ్గరికి వెళ్ళు, మాటలు అందించేది ఆయన. పాపం చేయడానికి ఈ దినాన్న ఒక స్వస్తి చెప్పు, నీకు శక్తినిచ్చేది ఆయన. నువ్వు చేయగలిగేది నువ్వు చేయి. ప్రభువా నేను వెళ్తున్నా, దా నాతో పాటు, నేను ఇది మొదలు పెట్టా, సహాయం చేయి. సరే ఇలా చేస్తా ఉందా. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంట్లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునో అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. చిన్న పాపాన్ని తప్పించుకోవటం అలవాటు చేసుకుంటే పెద్ద పాపం తప్పించుకోవటం సులభం. చిన్న పాపాన్ని తప్పించుకోవటం అలవాటు చేస్తే పెద్ద పాపం తప్పించుకోవటం సులభం. ప్రతిసారి ఆమె అడిగినప్పుడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఈసారి ఆమె అడగల, మీద పడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన బట్ట ఊడితే పర్లా, నా బట్టలు పీకేసుకుంటే పర్లా, పారిపోయాడు. బయటికి పారిపోయాడు. ఎందుకో తెలుసా? చిన్న పాపాన్ని తప్పించుకున్నాడు కాబట్టి పెద్ద పాపాన్ని తప్పించుకోవటం సులభమైంది. అయితే అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునో అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సైనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. చివరి మాటలు చూడండి, తప్పించుకొని బయటకు పారిపోయాను. అసలు మనం చదివినట్లయితే యోసేపు తప్పించుకోవాలి. యోసేపుని ఏం చేశారు తర్వాత చెప్పగలరు? తర్వాత ఏం చేశారు? జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినోడిని తప్పించుకున్నాడు అంటారా? జైల్లో పెట్టినోడిని పారిపోయారంటారా? కానీ ఇక్కడ ఎందుకు నా పదం ఉపయోగించారు? తప్పించుకున్నాడని ఎందుకు ఉపయోగించారు? పారిపోయారని ఎందుకు ఉపయోగించారు? ఆయన తప్పించుకుంది పాపం నుంచి, పారిపోయింది అమ్మాయి దగ్గర నుంచి, వెళ్ళింది జైల్లోకి. ఈ లోకములో జైల్లోకి వెళ్ళినా పర్లేదు, కానీ పాపంలోకి వెళ్ళటం మంచిది కాదు. ఈ లోకములో కష్టంలోకి వెళ్ళినా పర్లేదు, కానీ దేవుడికి వ్యతిరేకంగా బతకటం వేస్ట్. ఆయన చాలా స్పష్టంగా అర్థం చేసుకుని, నాకు ఇదొద్దు, నాకు ఈ శాపం వద్దు, నాకు ఈ పాపం వద్దు, నేను కష్టంలోకి వెళ్ళినా పర్లా, చచ్చిపోయినా పర్లా, నా శరీరం ఆహుతి అయిపోయినా పర్లేదు, నన్ను నలగొట్టేసినా పర్లేదు, నన్ను చంపేసినా పర్లేదు, నన్ను జైల్లోకి తీసుకెళ్ళినా పర్లేదు, నా జీవితం పవిత్రంగా ఉండాలి, నా జీవితం పవిత్రంగా ఉండాలి. యేసయ్య కోసం, దేవుని కోసం జీవించాలని కంకణం కట్టుకున్నాడు. అందుకనే యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. ఈ రాత్రి నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అయితే ఆయన పెట్టే పరీక్షల్లో నువ్వు గెలవాలి. యోసేపు 2 పరీక్షల్లో గెలిచాడు. ముందు పేదరికం అనే పరీక్ష పెట్టాడు, గెలిచాడు. తర్వాత ఐశ్వర్యం అనే పరీక్ష పెట్టాడు, గెలిచాడు. అందుకే యోసేపుని ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయాడు. దేవుడు నీకు పెట్టే పరీక్షల్లో నువ్వు గెలుస్తావా? గెలిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా పరీక్షల్లో గెలిచినటువంటి వాళ్ళే. మహానుభావులంతా ఆ పరీక్షలను ఎదుర్కొన్నటువంటి వాళ్ళే. ఈ రాత్రి ఏం చెప్తావు? మా పెద్ద పాప ఒక చిన్న అనుభవం మీతో చెప్పి నేను ముగిస్తాను. మా పెద్ద పాప ఇప్పుడు డిగ్రీ చదువుతుంది, షారన్ దాని పేరు. 8వ క్లాస్ చదువుతున్నప్పుడు జరిగిన విషయం. తను చదువుతున్నటువంటి స్కూల్లో 8వ క్లాస్ పాస్ అయితే కనుక పెద్ద ఆహ్లాదకరంగా జరుగుద్ది అనమాట. కాబట్టి ఆ రోజు సాయంత్రం 6 గంటలకి 5:30కి అట్లా ఫంక్షన్, పేరెంట్స్ తల్లిదండ్రులు అందరూ కూడా వెళ్తారు. అది 2 గంటలకు వెళ్ళిపోవాలి, మేము 5:30కి వెళ్ళాలి. దానికి మంచి బట్టలు అవి తీసుకున్నాం, అంతా అయిపోయింది. 4 ఆ ప్రాంతాల్లో అది ఇంట్లోనే కనబడింది.
ఏమ్మా ఎందుకు వెళ్ళదు స్కూల్ కన్నా అంటే, లేదు పప్ప నేను మీతో పాటు వస్తానంది. అట్లా కదా మీకు ఏవో ఆటల పోటీలు అన్నీ ఉంటాయి కదా, నువ్వు ఎందుకు వెళ్ళదన్న. నాకు ఇష్టం లేదా అని ఉంది. ఎందుకు ఇష్టం లేదమ్మా, ఎందుకు ఇష్టం లేదా అన్న, ప్రాబ్లమా అన్న సమస్య అంటే, ఏం లేదు పప్ప అని ఒకలాగా అంది. చెప్పమ్మా అని అన్నా. వింటావా అని అన్నది. అని అంటే వింటానమ్మా అన్నది. అప్పుడు నా దగ్గరకు వచ్చి, పప్ప ఈరోజు మా స్కూల్లో అందరూ క్లాస్ వాళ్ళంతా కలిసి ఒక పని చేయదలుచుకున్నారు, అది నాకు ఇష్టం లేదు అన్నది. ఏంటమ్మా అంటే, ఫైర్ ఇంజిన్ అంటారు కదా, మంటలు వస్తున్నప్పుడు ఆర్పడానికి దాన్ని ఆర్డర్ చేశారు, అది తీసుకొస్తారు. అది నీళ్లు కొడతా ఉంటుంది, అందరూ అబ్బాయిలు అమ్మాయిలు జంటలుగా ఆ నీళ్ళల్లో తడుస్తూ డాన్స్ వేస్తారు. దాన్ని రెయిన్ డాన్స్ అంటారు. నాకు ఇష్టం లేదు పాప, అందుకు వెళ్ళట్లేదు. ఎందుకమ్మా ఎందుకు ఇష్టం లేదన్నా, నాకెవరు బాయ్ ఫ్రెండ్ లేరు పాప అని అన్నది. 8వ క్లాస్ చదువుతున్నా పాప. నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు. ఎందుకమ్మా నీకు ఎందుకు బాయ్ ఫ్రెండ్ లేరు, మీ క్లాస్లో ఎవరికి నువ్వు నచ్చలేదు అంటే, లేదు పాప 2 అడిగారు నన్ను ఉండమని, నేను ఒప్పుకోలేదు అని అన్నది. ఎందుకమ్మా అని అన్నా అని అంటే, అది అన్న మాటకి నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఆ మాట వినాలని ఆశపడ్డాను. ఏమన్నా తెలుసా, పప్ప పెళ్ళయ్యేదాకా పవిత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాను పప్ప అని అన్నది. 8వ క్లాస్ చదువుతున్నప్పుడు ఆ మాట అన్నది. పెళ్ళయ్యేదాకా పవిత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాను పప్ప అని అన్నది. చాలామంది యవ్వన పిల్లలు ఉన్నారు ఇక్కడ, మీరు ఆ మాట అనగలరా? మీ కళ్ళల్లో ఆ పవిత్రత చూడగలనా నేను? మీ జీవితంలో అలాంటి భరోసా చూడగలనా? ఆలోచించండి. దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని, ఈ శరీరాన్ని జంతువులాగా అమ్మేసుకున్నారా మీరు? వేరే వాళ్ళకి ఇచ్చేసుకున్నారా? తుచ్చమైనటువంటి అభిలాషలకి మీ జీవితాన్ని అప్పగించేశారా? పెళ్ళైన వాళ్ళు వేరే వాళ్ళతో గడుపుతున్నారా మీరు? వేరే వాళ్ళ గురించి ఆలోచించి మీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారా? యోసేపు అలా చేయడానికి ఇష్టపడలేదు, దేవుడు ఆశీర్వదించాడు. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైనా అలాంటి స్థితిగతుల్లోకి వెళ్తే, మిమ్మల్ని కించపరిచి మాట్లాడాలని కాదు నా ఉద్దేశం, మిమ్మల్ని బాధపట్టాలని కాదు ఉద్దేశం. ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు మిమ్మల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. 5 నదులేసి 6వ వారితో ఉన్నటువంటి సమరయ స్త్రీని దేవుడు క్షమించాడు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని క్షమించి, నువ్వు ఇక్కడ పాపం చేయొద్దన్నాడు. తప్పిపోయిన కుమారుడు దరిద్రమైన జీవితం జీవించి అనుకొస్తే తండ్రి కౌగిలించుకొని తన్ని స్వీకరించాడు. ఈ రాత్రి యేసయ్యా, నేను ఇప్పటివరకు చెడ్డ జీవితాన్ని జీవించాను, నన్ను క్షమించేసాయా, నా జీవితాన్ని పవిత్రపరచమని అడుగుతావు. ఈ రాత్రి యేసయ్య నిన్ను క్షమిస్తాడు, నీ జీవితాన్ని పవిత్రపరుస్తాడు. తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. యోసేపు బానిసగా అమ్మవేయబడ్డాడు. యోసేపుని అన్నదమ్ములే మోసం చేశారు. యోసేపు పేదరికానికి గురయ్యాడు, అడుక్కు తినేవాడయ్యాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా పవిత్రంగానే ఉన్నాడు ఆయన, పాపం చేయలేదు ఆయన. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నీకు ఆకలి దప్పులు ఉండొచ్చు, అప్పులు ఎక్కువై ఉండొచ్చు, శారీరక జబ్బులు ఉండొచ్చు, ఇంట్లో ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళు నిన్ను చీకొట్టే వాళ్ళు అయి ఉండొచ్చు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేకపోయి ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమను నువ్వు గుర్తించలేదా? దేవుని సన్నిధిని నువ్వు కోరుకోలేదా? ఒకవేళ అలాంటి పరిస్థితిలో పాపం చేయడానికి పూనుకున్నట్లయితే, ప్రభా నన్ను క్షమించవా, ఈ రాత్రి నన్ను క్షమించేసా, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి ప్రభా, నువ్వు నాతో ఉండాలి ప్రభా, నువ్వు నాతో ఉండాలి. నా శోధనలో, నా శ్రమల్లో, నా కష్టాల్లో, నా ఇబ్బందుల్లో నువ్వు నాతో ఉండాలి యేసయ్య, నువ్వు నాతో ఉండాలి. నేను నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, తప్పు చేశాను, నన్ను క్షమించేసా, తప్పుడు జీవితాన్ని జీవించాను, నన్ను క్షమించు. మనస్ఫూర్తిగా ఈ రాత్రి అలా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నా. యేసయ్య క్షమిస్తాడు, ఆయన తప్పకుండా క్షమిస్తాడు, తప్పకుండా క్షమిస్తాడు. నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు. నీకున్నటువంటి కష్ట పరిస్థితుల్లో ఆయన నీతో ఉంటాడు. నీకున్నటువంటి శోధనకరమైన పరిస్థితుల్లో ఆయన నీతో ఉంటాడు. యేసయ్య నన్ను క్షమించు, యేసయ్య నన్ను క్షమించు. ఈ రాత్రి నాకు యేసయ్య దగ్గరికి రావాలని ఉంది, యేసయ్య దగ్గర నా జీవితాన్ని శుద్ధి చేసుకోవాలని ఉంది. ఈ రాత్రి నా శరీరాన్ని యేసయ్య మలినం నుంచి బయటికి తీసుకురావాలి, పవిత్రపరచాలి. హృదయపూర్వకంగా ఈ రాత్రి ఎవరిని ప్రార్థన చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. సిగ్గుపడొద్దు, భయపడొద్దు.
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. అందరికంటే ఉన్నతమైనటువంటి ఉదాహరణగా నా జీవితాన్ని పెడతాను. నేను ఒకప్పుడు క్యాబరే డాన్సర్ని, క్లబ్లో డాన్స్ వేసేవాడిని, అమ్మాయితో నగ్నంగా డాన్స్ వేసేవాడిని. ఇది నా బతుకు. మొత్తం ఇంజక్షన్లకి బానిసాను నేను. ఒక దినాన్న చచ్చిపోదాం అనుకున్నప్పుడు నా మిత్రుడు నాకు ఏసైని పరిచయం చేశాడు. ఏసై దగ్గరికి వచ్చి, ప్రభా నన్ను క్షమించవా అని అడిగాను. ఏసై నన్ను క్షమించాడు. మీ అందరికంటే దరిద్రుని నేను, మీ అందరికంటే చెడ్డాన్ని నేను, మీ అందరికంటే మోసగాన్ని నేను. నా శరీరాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకున్నాను. కానీ ఏసై నన్ను క్షమించాడు, పవిత్రపరిచాడు. ఈరోజు గట్టిగా స్పష్టంగా ఇలాంటి మాటలు చెప్పగలుగుతున్నానంటే ఏసై నా జీవితాన్ని మార్చాడు. నీ జీవితాన్ని కూడా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెవరినన్నారా? ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తిన వాళ్ళు దించేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయకముందు ఒక చిన్న విజ్ఞప్తి, జాగ్రత్తగా వినండి. ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళు మాత్రమే ఉన్న చోటన ఒకసారి లేచి నిలబడతారా? చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. సిగ్గుపడద్దు, భయపడద్దు. చేతులు ఎత్తిన వాళ్ళు ఉన్న చోటన లేచి నిలబడండి, తలంచుకోండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఇంకెవరినన్నారా? సందేహించొద్దు. ఏసై గౌరవించేవాడు, ఏసై క్షమించేవాడు, ఏసై స్వీకరించేటువంటి వాడు, ఏసై పవిత్రపరిచేటువంటి వాడు. ఇంకెవరినన్నారా? ఎవరైతే చేతులు ఎత్తారో, ఎవరైతే లేచి నిలబడ్డారో, మీ కుడి హస్తాన్ని మీ గుండె మీద పెట్టుకోండి. కుడి హస్తాన్ని గుండె మీద. చిన్న ప్రార్థన చెప్తాను. ప్రార్థన నా వెంట చెప్పండి. యేసయ్యా, ఈ రాత్రి నన్ను ప్రేమించి నాతో సూటిగా మాట్లాడావు ప్రభా, నీకు వందనాలు. నన్ను ప్రేమిస్తున్నావు. నేను బాగుపడాలని, నీకు మహిమగా జీవించాలని ఆశపడుతున్నావు. అందుకే ఈ రాత్రి నాతో మాట్లాడావు. యేసయ్యా, నన్ను క్షమించండి యేసయ్యా. నా జీవితం పాడైపోయింది. నా శరీరాన్ని నేనే పాడు చేసుకున్నాను. నన్ను క్షమించేసేయా. నీ పవిత్ర రక్తాన్ని నాలో ప్రోక్షించి నన్ను శుద్ధి చేయండి. పరిశుద్ధాత్మడా, నాలో మీరుండండి. ఈనాటి నుంచి నీ సాక్షిగా, నీ బిడ్డగా జీవించటానికి కృపను చూపించండి. యేసే నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. కూర్చోండి. మా దేవా, మా ప్రభువా, వెంకటాపురం ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలతో నేను మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యోసేపు గురించి మాట్లాడాలనేటువంటి బలమైనటువంటి కోరిక నాకు పుట్టించావు ప్రభా. అనేక మంది ప్రభా ఈ మాటకు స్పందించి లేచి నిలబడ్డారు తండ్రి. చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని వినండి ఉండొచ్చు, రోడ్డు మీద వెళ్తూ వినండి ఉండొచ్చు. వాళ్ళతో కూడా మీరు మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కొంతమంది సిగ్గుపడి భయపడి లేకపోయారు ప్రభా, కానీ వాళ్ళతో కూడా మీరు మాట్లాడారు తండ్రి. ఎంతమంది హృదయాల్లో అయితే ఈ మాటలు నాటుకున్నాయో ప్రభా, ఎంతమంది మనస్సాక్షిని అయితే రేకెత్తించావో ప్రభా, నిద్రపోయేవాడిని ఎంతమందిని అయితే లేపావో ప్రభా. నేను ఈనాటి నుంచి పవిత్ర జీవితం జీవించడానికి, ఒక తీర్మానం తీసుకోవడానికి, నీకు సాక్షిగా ఉండడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.